हरे राम 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 हरे कृष्ण 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 हरे राम 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 हरे कृष्ण 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 हरे हरे राम राम हरे कृष्ण 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 हरे हरे राम राम हरे कृष्ण 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 हरे हरे राम हरे कृष्ण नमो ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी इति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे स्वागतम अंडी श्रीमद् भगवद्गीता 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగ. ఇందులో మనం భౌతిక ప్రపంచంలో జీవుడు ఎలా బందీ అవుతాడు, అతను ఈ బంధం నుంచి ఎలా విముక్తి పొందగలడు అనేది ఈ అధ్యాయం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో ఇప్పటి వరకు మనం కిందటి అధ్యాయంలో భౌతిక ప్రకృతి ఎలా జీవుణ్ణి బంధించేసింది అని చెప్పిందండి. అంటే అతని భౌతిక ప్రకృతికి, అంటే అతని జీవనానికి కారణం భౌతిక ప్రకృతి యొక్క సాంగత్యము అని చెప్పి అక్కడ మనం కారణం గుణసంగస్య, గుణాలతో సాంగత్యం చేయటం వల్ల అతను ఈ భౌతిక ప్రపంచంలో సుఖ దుఃఖాల యొక్క సిట్యువేషన్లో ఇరుక్కొని ఉన్నాడు అని చెప్పి మనం చదివామన్నమాట. సో ఈ అధ్యాయంలో మనం ఈ భౌతిక ప్రకృతి ఎలా బంధిస్తుంది, ఈ త్రిగుణాలంటే ఏంటి, వాటి యొక్క వ్యత్యాసం ఏంటి, ఈ త్రిగుణాలు ఎలా బంధిస్తాయి, ఆ త్రిగుణాల నుంచి ఎలా బయటికి రావాలి, వీటన్నిటికీ విశేషంగా కృష్ణుడు ఇక్కడ మనకి ఉపదేశించబోతున్నాడు అనమాట. సో అందుకనే ఇది గుణత్రయ విభాగ యోగం. దీనికి కొంచెం ఆధ్యాత్మికంగా చాలా ఒక, అంటే మనం ఒక పాస్వర్డ్ అడుగుతున్నాం అనుకోండి, ఆ కీ, అంటే ఒక డోర్ తెరుచుకోవాలంటే దానికి తాళం ఎలాగ ఇంపార్టెంటో, ఈ భౌతిక శరీరం నుంచి ఆధ్యాత్మిక శరీరంకి వెళ్ళాలి అంటే దానికి సంబంధించిన ఒక మెయిన్ కీ వచ్చేసరికి ఈ చాప్టర్ అండి. అంటే మన భౌతిక శరీరానికి ఆధ్యాత్మిక తత్వానికి ఆ రెండింటి మధ్యలో ఆ బంధించి వేసే ఆ తాళం లాంటిది అనమాట ఈ భగవద్గీత. ఇది కనుక మనం ఓపెన్ చేయగలిగితే ఈ చాప్టర్ కనుక, తద్వారా మనం ఆధ్యాత్మిక తత్వాన్ని మనం అంటే భౌతిక ప్రపంచాన్ని మనం వైరాగ్యం ఎలా పెంపొందించుకోవడానికి, ఆధ్యాత్మిక తత్వాన్ని మనం ఎలా చేరడానికి మనకి సహాయపడుతుంది అన్నమాట. సో అందుకనే ఇప్పుడు కృష్ణుడు ఇందులో మొదలు పెడుతున్నాడు మనకి. శ్రీ భగవాన్ వాచ పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం శాంతిం ఇతో గతాః. సో కృష్ణుడు మళ్ళీ ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ పరం భూయ ప్రవక్ష్యామి, ఇప్పుడు నేను నీకు చెప్పబోయేది ఒక ఆధ్యాత్మిక తత్వంలో అతి ఉన్నతమైనది. జ్ఞానానాం జ్ఞానం ఉత్తమం, ఆధ్యాత్మిక జ్ఞానాలన్నింటిలో కల్లా ఉత్తమమైన జ్ఞానం నీకు చెప్పబోతున్నాను. యజ్ఞాత్వా మునయః సర్వే, ఇది తెలుసుకున్న తర్వాత మునులందరూ కూడా యజ్ఞాత్వా మునయః సర్వే పరాం శాంతిం ఇతో గతాః, వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మికమైన పరిపూర్ణతను వాళ్ళు పొందగలిగారు. పరాం శాంతిం అంటే భగవంతుడు ధామాన్ని చేరుకోగలిగారు, లేకపోతే భౌతిక ప్రపంచంలో ఒక పర్ఫెక్షన్ అనేది వాళ్ళు చేరగలిగారు అని చెప్తున్నారు అన్నమాట. ఎవరు గొప్ప గొప్ప ఋషులందరూ కూడా ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం ద్వారా. తర్వాత ఇందులో ఏంటంటే మన ప్రతి ఒక్క పాయింట్కి మనం భగవద్గీత యొక్క పర్స్పెక్టివ్లో మనం అర్థం చేసుకోవాలి అంటే, శాస్త్రాల నుంచి మనం ఏం వింటున్నాం, దీనికి ఆధ్యాత్మిక తత్వాన్ని మనం ఎలా అవలంబించుకోవాలి. సో మనకి కిందటి అధ్యాయంలో మనకి జ్ఞానం అనేది మంచిది, మనకి దాని యొక్క 20 అంశాలు, జ్ఞానం యొక్క 20 అంశాలు మనకి చెప్పారనమాట. అందులో నమ్రతతో వ్యవహరించాలి. గొప్ప గొప్ప ఋషులు కూడా వాళ్ళు ఈ జ్ఞానాన్ని సంపాదించడానికి కూడా వాళ్ళు చాలా కష్టపడి జ్ఞానాన్ని పెంపొందించుకొని ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళిపోయారని చెప్తున్నారన్నమాట. సో ఆ జ్ఞానాన్ని, ఇంకా అధికమైన జ్ఞానాన్ని మనం ఎలా పొందగలం? సో ఇప్పటి వరకు మనకు చెప్పినంత ఒక సాధారణమైన జ్ఞానం ఉంది, దానికి అతి ఉత్తమమైన జ్ఞానాన్ని నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను అని చెప్పి, ద్వారా జీవితంలో ఆ పర్ఫెక్షన్ అనేది మనం ఇందులో పొందొచ్చు అని చెప్పి ఈ అధ్యాయం ద్వారా మనకు చెప్పబోతున్నారన్నమాట కృష్ణుడు. సో అందుకనే దీనికి జ్ఞానానాం జ్ఞానం ఉత్తమం అన్నారు. అన్ని చోట్ల జ్ఞానం అన్నారు, కానీ ఉత్తమమైన జ్ఞానం అని చెప్తున్నారు అనమాట. సో దాన్ని పొందడానికి మనం ఏం చేయాలి అని చెప్పి ఇక్కడ చెప్తూ, ఇదం జ్ఞానం ఉపాశ్రిత్య
మమ సాధర్మ్యం ఆగతాః సర్గోపి న ఉపజాయంతే ప్రళయేన వ్యతంతి చ. ఇదం జ్ఞానం ఉపాశ్రిత్య. ఈ జ్ఞానం పొందిన తర్వాత ఎవరి దగ్గర పొందగలం జ్ఞానం? జ్ఞానినః తత్వదర్శిన. అంటే 4వ అధ్యాయంలో జ్ఞానం పొందాలంటే నువ్వు ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్ళాలి, ఆయన యొక్క సేవ చేసుకోవాలి. అప్పుడు మీకు ఆధ్యాత్మిక జ్ఞానం మీకు పెంపొందించగలరు. ఎందుకంటే ఆయన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని దర్శనం చేసుకోగలిగిన ఆయన కాబట్టి ఆయన మనకి జ్ఞానాన్ని ప్రసాదించగలరు అని చెప్పారు. అందుకనే ఇదం జ్ఞానం ఉపాశ్రిత్య. ఉపాశ్రిత్య అంటే దాని యొక్క ఆశ్రిత అంటే షెల్టర్ తీసుకోవటం అనమాట, దాని యొక్క నీడలో ఉండటం అనమాట. ఈ జ్ఞానంలో మనం కనుక నిష్ణాతులు అయితే తర్వాత మమ సాధర్మ్యం ఆగతాః అంటే సాధర్మ్యం అంటే భగవంతుడి యొక్క స్వభావం, భగవంతుడి యొక్క ధామాన్ని మనం చేరగలం అనమాట. సర్గే అపి నా ఉపజాయంతే అంటే ఈ సృష్టి మళ్ళీ మొదలైన తర్వాత మళ్ళీ మనం మళ్ళీ ఇంకొకసారి జన్మ తీసుకోము. ప్రళయేన వ్యతంతి చ. ఈ ప్రళయం అంటే భౌతిక సృష్టి అంతమయ్యే సమయానికి మనం ఉన్నా సరే దానివల్ల మనకి ఎలాంటి ఇబ్బంది కలగదు, లేకపోతే మనం దానివల్ల మనం డిస్టర్బ్ అవ్వము అని చెప్తున్నాను. సో భగవంతుడి యొక్క పర్ఫెక్ట్ జ్ఞానం పొందగలిగితే దాని యొక్క పర్యవసానం ఎలా ఉంటుందయ్యా అంటే భగవంతుడి యొక్క సరిసమానమైన లక్షణాలను మనం అవలంబించుకోగలం, భగవంతుడిలో ఉండే ఉత్తమమైన లక్షణాలని మనం పెంపొందించుకోగలం. భౌతిక ప్రపంచంలో ఉంటే ఈ జన్మ మృత్యు సంసార చక్రం నుంచి మనం విముక్తులైపోగలం, ఈ బంధం నుంచి మనం విముక్తులైపోగలం. మనకి ఈ అంటే ఇంత విముక్తి అయిన తర్వాత మన ఆత్మ యొక్క దాని యొక్క సెల్ఫ్ ఐడెంటిటీ ఏదైతే ఉందో దాన్ని మనం కోల్పోమన్నమాట. మనం సముద్రంలో నీటి బొట్టులాగా మనం కలిసిపోమన్నమాట. మన విశిష్టత మనకు అలానే మెయింటైన్ చేసుకుంటాం. దీనికి మనకి సపోర్ట్కి ఏంటంటే అంటే ఆధ్యాత్మిక పుస్తకాలైన వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, భగవద్గీత, భాగవతం ఇవన్నీ కూడా మనకి ఎలా ముక్త పురుషులు ఉంటారు, వాళ్ళు ఆధ్యాత్మిక ప్రాణం అంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో భగవంతుడికి ఎలా సేవ చేస్తుంటారు, భక్తియుక్త సేవ అనేది ఎలా సేవ చేయాలి, అవన్నిటి యొక్క విశిష్టత అన్నిటి గురించి మనం తెలుసుకోగలమాట. అది ఉత్తమమైన జ్ఞానం. సో అంటే ఎందుకంటే ఇది ఉత్తమమైన జ్ఞానం అని చెప్పి ఎలా చెప్తున్నారు? మనకి ఈ భౌతిక ప్రపంచంలో ఏ జ్ఞానం వచ్చినా సరే అది త్రిగుణాల యొక్క మిశ్రమంతో వస్తుందన్నమాట. దాని త్రిగుణాల యొక్క ఒక కంటామినేషన్, ఒక కల్తీ వచ్చేసిందనమాట. సో మనకి ఎలాంటి జ్ఞానం కావాలి అంటే త్రిగుణాలకి అతీతమైన జ్ఞానం పొందగలగాలి. దాన్నే అందుకనే ఇది ఉత్తమమైన జ్ఞానం అని అంటారు. ఈ జ్ఞానం తెలుసుకోవడం ద్వారా అది భగవంతుడి యొక్క సరిసమానమైన జ్ఞానం అండి. ఈ జ్ఞానం భగవంతుడితో సరిసమానమైనది. సో జనాలు ఏమనుకుంటారంటే కొంతమంది ఈ భౌతిక ప్రపంచంలో మనుషులు ఉంటారు, వ్యవహారం ఉంటుంది, కాబట్టి ఇవి వ్యవహారం అంటేనే గొడవలు వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మనం ఆధ్యాత్మిక ప్రపంచం వచ్చినప్పుడు అక్కడ మనుషులు ఉండకూడదు, వెరైటీలు ఉండకూడదు, ఈ ఇంటరాక్షన్స్ ఉండకూడదు అని చెప్పి ఈ నాస్తికవాదులు తర్వాత ఈ మాయవాదం వాళ్ళంతా అలా ఆలోచిస్తుంటారు అనమాట. కానీ అసలైన ఉద్దేశం ఏంటనేది మనకి ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క విశిష్టతను మనకు చెప్తుందనమాట. అంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో అక్కడ అన్ని వెరైటీలు ఉంటాయి, భౌతిక ప్రపంచంలో లానే, గట్ట ఇవన్నీ కూడా ఉత్తమమైన ప్యూర్ ఫామ్లో ఉంటాయి అనమాట, శుద్ధమైన భావనలో ఉంటాయి. అది భౌతిక ప్రపంచంలో వచ్చేసరికి అన్ని కల్తీ అయిపోయి ఉంటుంది అనమాట. అక్కడ కూడా యాక్టివిటీ అనేది ఉంటుంది అనమాట, అంటే వ్యవహారం అనేది ఉంటుంది. అక్కడ కూడా అందరూ భగవంతుడి యొక్క సేవ చేస్తుంటారు. అన్ని విధాలుగా అందరూ కూడా భగవంతుణ్ణి సంతోషపెట్టడానికి వివిధ రకాలుగా వాళ్ళు సేవలు అందిస్తూ ఉంటారు, భక్తియుక్త సేవ. అక్కడ వాతావరణం అనేది కలుషితం అవ్వలేదన్నమాట. ఇక్కడ భౌతిక ప్రపంచంలో వాతావరణం అనేది విపరీతంగా కలుషితం అయిపోయింది. తద్వారా మన మనస్తత్వాలన్నీ కూడా చంచలమైపోతుంటాయి అన్నమాట. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో అలాంటి వాతావరణం అనేది ఉండదు అనమాట. సో దాన్ని పొందడానికి ఏంటయ్యా అంటే ఆధ్యాత్మిక లక్షణాలన్నీ మనం పెంపొందించుకొని ఉండాలి. అప్పుడు కానీ ఆ జ్ఞానాన్ని మనం పొందలేమన్నమాట. అది క్వాలిఫికేషన్ ఏంటయ్యా. ఉత్తమమైన లక్షణాలు మనం పొందితే మన యొక్క దాని యొక్క బెనిఫిట్ ఏంటి అంటే మనం ఈ భౌతిక సృష్టి నుంచి కానీ ఈ భౌతిక లయ నుంచి కానీ మనకి అది ఎఫెక్ట్ చేయవన్నమాట. మన మనస్తత్వాన్ని అవి డిస్టర్బ్ చేయవని చెప్తున్నారు అనమాట. తర్వాత కృష్ణుడి యొక్క పొజిషన్ మనకి ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మమ యోనిర్ మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దదామియహం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత. మమ యోనిర్ మహద్ బ్రహ్మ అంటే ప్రతి ఒక్క దానికి మమ యోని, నేనే ఈ ఆధ్యాత్మిక తత్వమైన మహద్ బ్రహ్మానికి సృష్టికర్త. నేను నా నుంచి ఉద్భవిస్తుంది, నేనే ఆ బ్రహ్మని. తస్మిన్ గర్భం దదామ్యహం, నా యొక్క అది ఒక గర్భాన్ని దాల్చి అన్నిటి నుంచి అన్ని జీవులు దాని నుంచి జన్మ తీసుకుంటాయి. సంభవ సర్వభూతానం, అన్ని జీవులకి
గర్భం అనేది, ఆ మహత్ బ్రహ్మం అనేది నేను, టోటల్ మెటీరియల్ సబ్స్టెన్స్ అనేది నేను. తతో భవతి భారత. అందుకనే ఇది నువ్వు అర్థం చేసుకోగలగాలి. నా నుంచి ఈ భౌతిక ప్రపంచం మొత్తం ఉద్భవిస్తుంది. నా భౌతిక మహత్ బ్రహ్మ అంటే అది ఈ భౌతిక సృష్టికి 24 అంశాలుంటాయి. అది భౌతిక ప్రపంచం యొక్క అది అధమ శక్తి. భగవంతుడి యొక్క శక్తులు 3 రకాలుంటాయి. ఉత్తమం, మధ్యమం, కనిష్టం. ఈ భౌతిక సృష్టి వచ్చేసరికి కనిష్టమైందనమాట. దీంట్లో 24 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ 24 ఎలిమెంట్స్ని మనం కిందటి అధ్యాయంలో మనం తెలుసుకున్నాం అనమాట. భూమిరపనలో వాయు కం మనోబుద్ధిర్ ఏవచ. ఇవి అహంకార ఇత్యమ్మే భిన్న ప్రకృతి వస్తుంది. ఈ భౌతిక ప్రపంచంలో 5 స్థూల వస్తువులు, 3 సూక్ష్మ వస్తువులు ఉంటాయి. దీంతో పాటు మహాభూతాని అహంకారో బుద్ధిరవ్యక్తమేవచ ఇంద్రియాని దశ ఏకం చ పంచచేంద్రియ గోచర. ఇలా మొత్తం 24 ఎలిమెంట్స్ భౌతిక ప్రకృతి మొత్తం. ప్రతిదీ చూసినా సరే, ఏ వస్తువు చూసినా సరే భౌతిక సృష్టిలో ఈ 24 ఎలిమెంట్స్ యొక్క కాంబినేషన్లో ఉంటుందన్నమాట. సో ఈ బ్రహ్మన్ అంటే దీన్ని మహత్తత్వం అని అంటారు, లేకపోతే దీన్ని ఇది భౌతిక సృష్టి ప్రధాన మహత్తత్వం అని చెప్పి ఈ పదాలతో దాన్ని మనకి శాస్త్రాల్లో దాన్ని డిస్క్రైబ్ చేసి ఉంటారనమాట, వర్ణించి ఉంటారు. ఈ భౌతిక సృష్టిలో ఏంటంటే ఒకటి మహత్తత్వానికి ప్రధానానికి వ్యత్యాసం ఏంటంటే మహత్తత్వంలో అన్నీ కూడా ఒక అగ్రిగేట్ పొజిషన్లో ఉంటాయి అన్నమాట. అవి ఇంకా వర్కింగ్ కండిషన్లోకి రాలేదు. సో అవి వర్కింగ్ కండిషన్ రావటం అంటే కాలంతో సరిసమానంగా అది స్టార్ట్ అయితే త్రిగుణాలు యాక్టివేట్ అయి ఉంటే అప్పుడు ప్రధానం కింద వచ్చి అన్నీ కూడా దాని యొక్క మనస్తత్వాన్ని వ్యవహరిస్తూ ఉంటాయి అన్నమాట. సో భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కటి కూడా ఈ 24 ఎలిమెంట్స్ ప్లస్ ఒక జీవి, ఈ రెండింటి మ్యాటరు, స్పిరిట్, ఈ రెండింటి యొక్క కాంబినేషన్లో పరమాత్మ ఓవర్సియర్ కింద అన్ని ముందుకు జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ భౌతిక ప్రపంచంలో జీవుడు ఎలా జన్మిస్తున్నాడు అని చెప్పి దానికి కూడా అందుకనే చెప్తున్నాడు అనమాట. భగవంతుడు ఈ టోటల్ ప్రకృతిని ఆయన ఇంప్రెగ్నేట్ చేస్తున్నాడు అనమాట. తర్వాత ఈ సృష్టి మొత్తం కూడా, ఈ భౌతిక యూనివర్స్ మొత్తం కూడా ఆయన నుంచి ఉద్భవించింది అనమాట. దాంట్లో వివిధ రకాలుగా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఏంటంటే భౌతిక ప్రకృతికి సంబంధించింది, జీవులకు సంబంధించింది, వాళ్ళకి ఎలాంటి శరీరాలు కావాలి, వాళ్ళ కోరికల అనుసారంగా వాళ్ళకి తగ్గట్టు స్థానాలు, శరీరాలు, సిట్యువేషన్స్ అన్నీ కూడా భగవంతుడు క్రియేట్ చేసి పెట్టాడు అన్నమాట. సో చాలామంది ఏమనుకుంటారంటే భౌతిక సృష్టి న్యాచురల్గా అన్నిటికీ కారణం అని అనుకుంటారు. ఒక్కొక్కసారి ఏంటంటే మనకి తేళ్ళు ఉంటాయి. తేళ్ళు ఏంటంటే వేడి ప్రదేశాల్లో, లేక ఒక్కొక్కసారి మన బియ్యం బస్తాల దగ్గర ఉన్నప్పుడు అవి గుడ్లు పెట్టేస్తాయి అన్నమాట. సో ఆ బియ్యం బస్తాల్లో ఉండే వేడికి తేళ్ళు యొక్క గుడ్లు పగిలి అందులోంచి పిల్లలు వస్తాయి. సో చాలామంది ఏమనుకుంటారు, బియ్యం బస్తా వల్ల తేలు పుట్టింది అనుకుంటాం. అది తేలుకి బియ్యం బస్తాకి సంబంధం లేదనమాట. అది గుడ్లు అక్కడ పెట్టడం వల్ల, ఆ వాతావరణం దానికి అనుకూలంగా ఉండటం వల్ల అక్కడ నుంచి తేలు పిల్లలు పుట్టడం మొదలుపెట్టింది. అలాగే భగవంతుడు ఈ భౌతిక ప్రపంచం యొక్క ప్రకృతికి ఆయన జీవులందరినీ ఆ సీడ్ అనేది ఆయన ఇస్తున్నాడని చెప్తున్నాడు అనమాట. సో వాళ్ళకి ఎలాంటి శరీరం దొరుకుతాయి అంటే పూర్వజన్మలో వాళ్ళు చేసుకున్న కర్మానుసారం, వాళ్ళు చేసుకున్న ఆలోచన అనుసారం వాళ్ళకి వచ్చే జన్మలో అలాంటి శరీరాలు దొరుకుతాయి అని చెప్తున్నారు అనమాట. సో భౌతిక సృష్టికి అన్నిటికీ కారణం భగవంతుడు అని చెప్పి ఇక్కడ మనకి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. సో దానికి మళ్ళీ వివరించి మళ్ళీ ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతియా తాసాం బ్రహ్మ మహద్యోనిర్ అహం బీజ ప్రదః పితా. సర్వయోనిషు కౌంతేయ, ఓ కౌంతేయ, అన్ని జీవరాశులకి 84 లక్షల జీవరాశులు అన్నిటికీను మూర్తయః సంభవంతియః, అన్ని రూపాలకి, మూర్తులకి, సంభవంతియ వాళ్ళ కారణానికి నేనే కారణం. వాళ్ళు అంటే వాటి అన్నిటికీ మూర్తయః సంభవంతియః తాసాం బ్రహ్మ మహద్యోనిర్, వాటన్నిటికీ మహద్యోని, సోర్స్ ఆఫ్ బర్త్ అనేది అహం నేను, బీజ ప్రదాహ పితాహ, వాటన్నిటి యొక్క సీడ్ గివింగ్ ఫాదర్ నేను. భౌతిక సృష్టిలో వాటి యొక్క జన్మకి కారణం నేను, వాటి యొక్క సీడ్ గివింగ్ ఫాదర్ని నేను. వీటన్ని అన్ని రూపాలకి, అన్ని శరీరాలకి, అన్ని జీవరాశులకి నేనే కారణం అని చెప్పి ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. ఎందుకంటే మనం ఇక్కడ ఏంటంటే 84 లక్షల జీవరాశులు ఉన్నాయని చెప్పి మనం చెప్తాం. 14 లోకాలు ఉన్నాయని చెప్తాం. మనకి కనిపించింది ఏంటంటే ఈ భూమి మాత్రమే. కానీ ఈ భూమిలో కూడా చూడండి, గాల్లో జీవులు ఉన్నాయి, నీళ్ళల్లో జీవులు ఉన్నాయి, అగ్నిలో జీవులు ఉన్నాయి, తర్వాత భూమి కింద జీవులు ఉంటాయి, భూమి పైన జీవులు ఉంటాయి. సో అన్ని చోట్ల జీవరాశులు అనేవి అన్ని రకాలుగా ఉన్నాయన్నమాట. సో అలాగే తీసుకుంటే ఆ బ్రహ్మలోకం దగ్గరికి వెళ్ళినసరికి అక్కడ బ్రహ్మ కూర్చుని ఉంటాడు. బ్రహ్మతో పాటు అక్కడ చాలామంది ఉంటారు.
సో భౌతిక సృష్టిలో ఏంటంటే మనకి భౌతిక ప్రకృతి ఉంది, మదర్ నేచర్ అని అంటాం ఆమె ఉంది, కృష్ణుడి యొక్క సీడ్ గివింగ్ ప్రాసెస్ ఉందన్నమాట. ఇవన్నిటి వల్ల మనం ఈ భౌతిక సృష్టిలో అన్ని రకాల జీవరాశుల్ని మనం చూస్తూ ఉంటాం అనమాట. సో వీటన్నిటికీ వాళ్ళ కారణం అంటే వాళ్ళు కిందటి సమయంలో, కిందటి జన్మలో వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళు చనిపోయేటప్పుడు వాళ్ళు చేసిన వ్యవహారాలు బట్టి వాళ్ళ యొక్క శరీరాలకి ఈ ఈ ఈ వచ్చే జన్మకి వాళ్ళకి కారణమవుతాయి అనమాట. సో ఈ భౌతిక సృష్టి ఎలా బంధించి వేస్తుంది, జీవుడు ఎలా కనెక్ట్ అయిపోతాడు, అవి ఈ గుణాలను ఎలా అతన్ని అధిగమించేస్తాయి అని చెప్పి ఇక్కడి నుంచి మనకి కృష్ణుడు ఒక 4-5 వర్సెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. ఈ భౌతిక ప్రకృతి అనేది ఎలా వ్యవహరిస్తుంది అని చెప్తూ, సత్వం రజస్తమ ఇది గుణ ప్రకృతి సంభవా నిబధ్నంతి మహాబాహో దేహే దేహినం అవ్యయం. సో కృష్ణుడు అర్జునుడు పిలుస్తున్నాడు, ఓ మహాబాహో, సత్వం రజస్తమ ఇది, ఈ త్రిగుణాలైనవి ఉంటాయి, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ప్రకృతి సంభవ, గుణ ప్రకృతి సంభవ, ఇలాంటి గుణాలు భౌతిక ప్రకృతి నుంచి ఉద్భవించినాయి అనమాట. ప్రకృతి యొక్క త్రిగుణాల వ్యవహారం అనేది, ప్రకృతి అనేది ఒక వస్తువు అయితే దాని యొక్క వ్యవహారం ఈ త్రిగుణాల రూపంలో ఉంటుందన్నమాట. గుణ దేహే, ఈ శరీరం పైన ఈ త్రిగుణాలు అనేది వ్యవహరిస్తుంటాయి అన్నమాట. ఇవి అవ్యయం అంటే ఇవి శాశ్వతమైనవి. దేహినాం, ఈ శరీరం పైన నిబధ్నంతి, అవి మనల్ని బంధించి వేస్తాయి, ఈ శరీరంతో మనల్ని బంధించి వేస్తాయి అనమాట. ఎందుకంటే జీవుడు ఆధ్యాత్మిక తత్వానికి చెందినవాడైనా సరే భౌతిక ప్రపంచంకి వచ్చేసరికి అతను భౌతిక గుణమాయలో అతను బందీ అయిపోతాడు. సో అతని యొక్క వివిధ శరీరాలకి, వివిధ వ్యవహారాలకి, వీటన్నిటికీ కారణం అతను చేసుకున్న సాంగత్య దోషం అన్నమాట. ఏ గుణంతో ఎలాంటి సాంగత్యం చేసుకుంటాడో అలాంటి రకాలుగా అతని యొక్క అలాంటి రకాలుగా అతనికి శరీరం ఉంటుంది, అలాంటి రకాలుగా అతనికి వ్యవహారం ఉంటుందండి. తర్వాత నెక్స్ట్ కృష్ణుడు ఒక్కొక్క గుణాన్ని గురించి, దాని యొక్క లక్షణాల గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ సత్వగుణం యొక్క వ్యవహారం గురించి చెప్తున్నాను అనమాట. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకం అనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానగ. తత్ర సత్వం నిర్మలత్వాత్. సో సత్వగుణంలో ఉన్న వాళ్ళకు చాలా నిర్మలమైన, ప్రశాంతంగా, శుద్ధంగా ఉంటారనమాట. నిర్మలత్వం అంటే సున్నితంగా, స్వచ్ఛంగా. ప్రకాశకం, వాళ్ళు కాంతిని విదజల్లుతూ ఉంటారు. అనామయం, ఆమయం అంటే పాపం యొక్క పర్యవసానాలు అనుభవిస్తుంటారు అనమాట. వీళ్ళు అన్ని పాపాల నుంచి విముక్తి పొందిన వారు అయి ఉంటారనమాట. సుఖ సంగేన బధ్నాతి. కానీ దీని యొక్క సత్వగుణం యొక్క ఇంకొక ప్రాబ్లం ఏంటయ్యా అంటే, మనకి చాలా సంతోషం ఎక్కువైనా సరే అది మనకు బంధించి వేస్తుంది అనమాట. వాళ్ళు జ్ఞానాన్ని పెంపొందించుకున్నా సరే ఆ జ్ఞానమే వాళ్ళని బంధించి వేస్తుంది అనమాట. జ్ఞాన సంగేన చానగా, ఈ జ్ఞానమే మనకి అన్నీ తెలుసు, నాకు అంతా చెప్పాలి, మీరేం చెప్పాల్సిన అవసరం లేదు, నాకు అన్నీ తెలుసు అని చెప్పి కొంచెం అహంకారం వచ్చి ఈ సంతోషము, జ్ఞానము మనల్ని ఈ భౌతిక ప్రకృతికి ఈ సత్వగుణం కూడా మనకు బంధించేస్తుంది అన్నమాట. సో ఈ సత్వగుణానికి ఉదాహరణ ఎవరయ్యా అంటే బ్రాహ్మణులు. సో మనకి 3 రకాలుగా జీవరాశులు ఉంటారు. కొంతమంది చాలా సంతోషంగా ఉంటారు, కొంతమంది చాలా యాక్టివ్గా ఉంటారు, కొంతమంది హెల్ప్లెస్గా వ్యవహరిస్తుంటారు. సంతోషానికి, ఈ గుడ్నెస్కి, మనకి సత్వగుణానికి ఉదాహరణలు ఎవరయ్యా అంటే ఒక సైంటిస్ట్ కానీ, ఒక ఫిలాసఫర్ కానీ, ఒక కవి కానీ. ఎందుకంటే వీళ్ళు అంటే వేరే ఈ ప్రకృతికి సంబంధించిన భౌతిక సాంగత్యాల్లో ఇరుక్కుని ఉన్న జీవులకి వీళ్ళు కొంచెం జ్ఞానంతో ఎక్కువగా వ్యవహరిస్తుంటారు అనమాట. వీరి యొక్క జ్ఞానం వీరు బుద్ధిశాలుల కింద వ్యవహరించవచ్చు, బుద్ధిశాలుల కింద మనం పరిగణించవచ్చు అనమాట. భౌతిక ప్రకృతి యొక్క వాస్తవం తెలుసుకుంటారు కాబట్టి దానికి ఎక్కువగా రెస్పాండ్ అవ్వరు వీళ్ళు. ఒక ఇంద్రియాలని నిగ్రహించుకునే ఒక విధానంలో వీళ్ళు కొంచెం నిష్ణాతులు అని చెప్పచ్చు. వీళ్ళు ఎక్కువ సంతోషాన్ని, ఎక్కువ జ్ఞానాన్ని పొంది ఉంటారనమాట. కానీ ఈ జ్ఞానం యొక్క పర్యవసానం ఏంటంటే కొంచెం అహంకారం వస్తుంది వీళ్ళకి. తర్వాత వాళ్ళని ఈ అహంకారమే కొంచెం ఒక విధంగా ఈ జన్మ మృత్యు సైకిల్లో బంధించి వేస్తుంది అనమాట. ఈ అహంకారం, ఆనందం, సెన్స్ ఆఫ్ అడ్వాన్స్డ్ హ్యాపీనెస్. భౌతిక ప్రకృతికి అంటే మన చుట్టూ ఉండే ప్రదేశాలను వాళ్ళని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉన్న సంతోషాన్ని ఇంకొంచెం మెరుగు పొందడానికి వీళ్ళు ప్రయత్నిస్తుంటారు. వీళ్ళకి సంతోషం ఎలా వస్తుందయ్యా అంటే వీళ్ళు పాప పనులు చేయరు కాబట్టి, వీళ్ళు మంచి పనులే చేస్తుంటారు కాబట్టి వీళ్ళకి సంతోషం అనేది ఎక్కువగా ఉంటుంది. వీళ్ళ యొక్క గమ్యం ఏంటయ్యా అంటే
వీళ్ళకి ముక్తి అనేది లేదు. భౌతిక ప్రపంచంలో సంతోషంగా వ్యవహరిస్తుంటారు కాబట్టి ఆధ్యాత్మిక తత్వం యాడ్ అవ్వలేదు కాబట్టి వీళ్ళకి సంతోషం అనేది ఉండదు అని చెప్పి ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట ఆచార్య ప్రభుపాదుల వారు. తర్వాత రజోగుణం యొక్క వర్ణం గురించి చెప్తూ, రజో రాగాత్మికం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్ నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన చానకం. అక్కడ వాళ్ళు జ్ఞాన సంగేన చానకం అని చెప్పారంట. ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క సాంగత్యంలో వాళ్ళు బందీ అయిపోతున్నారు. ఇక్కడ కర్మ సంగేన చానగా, వీళ్ళు కర్మ యొక్క సాంగత్యంలో వీళ్ళు బందీ అయిపోతుంటారు. సో ఇది ఎక్కడి నుంచి వస్తుంది? రజో రాగాత్మకం విద్ధి, అన్లిమిటెడ్ డిజైర్స్ అండ్ కోరికలు ఉండటం వల్ల వీళ్ళకి ప్యాషన్ అనేది, రజోగుణం అనేది ఉద్భవిస్తుంది అనమాట. అంటే అపరిమితమైన కోరికలు, అపరిమితమైన ఆశలు ఉండటం వల్ల వీళ్ళు ఈ రజోగుణం అనేది ఉద్భవించింది. తృష్ణా సంగ సముద్భవం అంటే ఉద్భవించటం అనమాట. తన్ నిబధ్నాతి కౌంతేయ, ఇది కూడా మనల్ని బంధించి వేస్తుంది. ఓ కౌంతేయ, ఇది కూడా మనల్ని బంధించి వేస్తుంది. ఏ విధంగా అంటే కర్మ సంగేన చానగా, కర్మ సంగేన దేహినం, మనల్ని శరీరం యాక్సెప్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి ఈ రజోగుణం అనేది ప్రామినెంట్గా ఉంటే వాళ్ళు పని చేయాలి, పొద్దు నుంచి రాత్రి వరకు పని 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 రాక్షసుడు అని అంటారు కదా. సో వీళ్ళు ఆ తత్వంతో సంబంధించిన వారు అనమాట. సో ఈ ప్యాషనేట్ యొక్క లక్షణాలు ఏంటయ్యా అంటే, అది స్త్రీ పురుషుల యొక్క అట్రాక్షన్ అనేది ఏదైతే ఉంటుందో అది దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనమాట. ఈ మోడర్న్ సివిలైజేషన్ యొక్క అడ్వాన్స్మెంట్ ఏవైతే తీసుకుంటారో అవన్నీ కూడా ఈ ప్యాషన్కి, రజోగుణానికి సంబంధించినవి అనమాట. అవి కనిపెడతాం, ఇవి కనిపెడతాం, అటు పరిగెడతాం, ఇటు పరిగెడతాం అని చెప్పి వీళ్ళ యొక్క ప్రయత్నం అనమాట. అన్నింటినీ కొత్తగా కనుక్కుందాం, కొత్తగా చేద్దాము. దీని యొక్క ఉత్పత్తులు ఏంటయ్యా అంటే, రజోగుణం యొక్క ఉత్పత్తులు ఏంటయ్యా అంటే, ఇంద్రియ సంతృప్తిని ఎలా పెంచుకోవాలి, భౌతికంగా సంతోషంగా ఎలా ఉండాలి, సొసైటీలో నాకు పేరు ప్రఖ్యాతులు ఎలా పెంచుకోవాలి, నా కుటుంబాన్ని ఎలా బాగా చూసుకోవాలి, నేను వాళ్ళకి అన్ని మంచి ఫెసిలిటీస్ ఎలా ఇవ్వాలి, నేను దానికోసం నేను బాగా కష్టపడాలి, గాడిద లాంటి చాకరీ చేస్తూ ఉండాలి, దాని నుంచి వచ్చే కర్మ ఫలానికి నేను బందీ అయిపోతాను. సో ముక్తికి వీళ్ళకి అసలు అర్హులే కారు. వీళ్ళకి అసలు ముక్తి అనేది పదానికి వీళ్ళు అర్హులే కారనమాట. సో తర్వాత తమో గుణం యొక్క వ్యవహారం గురించి మనకు చెప్తూ, తమసస్తు అజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమదాలస్య నిద్రాభి తన్ నిబధ్నాతి భారత. ఓ అర్జున, తమసస్తు అజ్ఞానజం విద్ధి, అజ్ఞానం నుంచి పుట్టేది తమసహ, ఇది తెలుసుకో నువ్వు. మోహనం సర్వదేహినాం, అన్ని జీవరాశులన్నిటినీ, అజ్ఞానంలో పుట్టిన వాళ్ళందరినీ మోహించి వేస్తుంది అనమాట ఈ తమస బుద్ధి. ప్రమాదాలస్య నిద్రాభి, దీని యొక్క పర్యవసానం ఏంటయ్యా అంటే పిచ్చితనంగా వ్యవహరించడం, మూర్ఖత్వంగా వ్యవహరించడం, నిద్రలో వ్యవహరించడం అన్నమాట. తన్ నిబధ్నాతి కౌంతేయ, ఇవి మనల్ని బంధించి వేస్తాయి అన్నమాట. ఇక్కడ మనకి తమసస్తు అని చెప్పి ఒక వర్డ్ని మనకి పలికారనమాట. దీని యొక్క విశిష్టత ఏంటయ్యా అంటే, సత్వగుణం ఉన్న వాళ్ళకి ఇవి కంప్లీట్గా ఆపోజిట్ అనమాట, 180 degrees ఉల్టా అనమాట. సో వీళ్ళకి ఆధ్యాత్మికంగా వీళ్ళ యొక్క లక్షణం ఏంటయ్యా అంటే, వీళ్ళ యొక్క డెస్టినీ ఏంటయ్యా అంటే, వీళ్ళకి అంటే ముందుకు వెళ్ళేది లేదు, వీళ్ళు అంటే అధపాతాళ లోకాలకు వెళ్ళిపోతుంటారు. వీళ్ళ యొక్క గమ్యము భౌతిక సృష్టి నుంచి, అంటే భౌతిక సృష్టిలో ఈ మనిషి జీవనం నుంచి ఇంకా అధమ జన్మలకి వెళ్ళిపోతుంటారు అనమాట. దీని యొక్క మోహం అంధకారంలో వాళ్ళకి ఏం చేస్తున్నామో, ఎలా చేస్తున్నామో వాళ్ళకి అసలు ఏమీ తెలియదు అనమాట. సో పిచ్చితనంగా వ్యవహరిస్తుంటారు, అందరూ చూస్తుంటారు, అందరూ చనిపోతున్నారు. బట్ మనం ఏంటంటే ఇంకా డబ్బులు వెనకాల పడుతున్నాం, దాన్ని ఎంత సంపాదించి పెట్టుకుందో. ఆధ్యాత్మిక జీవనానికి ఒక ఆలోచన పెట్టుకోమన్నమాట, ముందుకు వెళ్ళటానికి ఒక ప్రయత్నం చేయం మనం. తర్వాత చాలా లేజీ అనమాట, సోంబేరులు అనమాట. ఆధ్యాత్మిక తత్వం గురించి అర్థం చేసుకోవడానికి ఎవరైనా మనం పిలిచినా సరే మనలో ఒక ఉత్సాహం, ఒక వ్యవహారం అనేది మనం అసలు చూపించమన్నమాట. దాని వైపు అసలు మొగ్గే చూపించమన్నమాట. నిద్ర గురించి వీళ్ళకి చెప్తే జనరల్గా ఒక 6 నుంచి 8 గంటల వరకు జనాలు నిద్రపోతారు. వీళ్ళు ఏంటంటే 10 నుంచి 12 గంటలు కావాలన్నమాట. ఎప్పుడు నిరాశ, నిస్పృహ, ఎప్పుడు కూడా ఒక ఇంటాక్సికేషన్స్కి, మత్తు పదార్థాలకి వ్యసనం అయిపోయి నిద్ర, ఎప్పుడు రోజు మొత్తం కూడా తూలుతూ తాగుతూ అలాంటి వ్యవహారం చూపిస్తుంటారు అన్నమాట. వీళ్ళ యొక్క మనస్తత్వం అలాంటి మనస్తత్వంలో వ్యవహరిస్తూ ఉంటారు. సో తర్వాత ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఏది ఎలా అంటే ఇప్పుడు 3 గుణాలు ఉన్నాయి కదా,
మూడిట్లో ఏది ప్రామినెంట్‌లో ఉంటుంది, ఎలా వీటి మధ్య కాంపిటీషన్ ఎలా జరుగుతుందని చెప్పి మనకి ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనమాట. సో ఏం చెప్తున్నారంటే, సత్వం సుఖే సంజయతి రజః కర్మాణి భారత జ్ఞానం ఆవృత్య తు తమః ప్రమాదే సంజయతి యుత. సత్వగుణం ఏంటయ్యా అంటే మనల్ని సంతోషానికి బందీ చేస్తుంది. రజోగుణం ఏంటయ్యా అంటే కర్మఫలానికి బందీ చేస్తుంది. తమో గుణం ఏంటయ్యా అంటే మనల్ని పిచ్చికి పైత్యానికి మనల్ని బందీ చేస్తుంది. సత్వం సుఖే సంజయతి రజః కర్మాణి భారత. రజః కర్మాణి సత్వం సుఖే జ్ఞానం ఆవృత్యతి తమః ప్రమాదే సంజయతి యుత. ప్రమాదే అంటే పిచ్చితనం, పైత్యం, దాన్ని మనల్ని బందీ చేస్తుంది. సో వీటి యొక్క వ్యత్యాసం మనం ఎలా చూడొచ్చు అంటే, అంటే సత్వగుణం యొక్క లక్షణాలు ఏంటంటే చేసిన పనిలో అతను సంతుష్టంగా ఉంటాడన్నమాట. అతను చేసే కూడా బుద్ధిశాలి అయిన పని, బుద్ధితో వ్యవహరిస్తూ ఉంటాడు సంతోషంగా. తర్వాత రజోగుణం యొక్క వ్యవహారం ఏంటయ్యా అంటే వాళ్ళు కర్మఫలాల్ని ఆశించుకుంటూ వ్యవహరించుకుంటూ ఉంటారనమాట. ఎంత కావాలంటే అంత, అంటే కావాల్సిన దానికంటే ఎక్కువగా సంపాదించి పెట్టుకోవటం, కొన్ని దానాలు ధర్మాలు చేసుకుంటూ వ్యవహరించడం, ఒక్కొక్కసారి హాస్పిటల్స్ లాంటివి ఓపెన్ చేయటం, చారిటీ లాంటివి చేయటం, ఇవన్నీ ఏంటంటే పేరు ప్రఖ్యాతుల కోసం చేస్తూ ఉంటారు. అంటే దానం అనేది ఎలా ఉండాలంటే మనం ఇచ్చేది అంటే రెండో చేతి వాడికి కూడా తెలియకూడదని అంటారు. ఎందుకంటే దాని నుంచి మనకి అహంకారం రావచ్చు, గర్వం రావచ్చు, మనకి అన్ని విధాలుగా చెడు లక్షణాలు కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అందుకనే ఇక్కడ మనకి ఆధ్యాత్మికంగా మనకి ఏం డిస్క్రైబ్ చేస్తారంటే దానం చేయాలి, కానీ అది అందరికీ తెలిసే విధంగా కాదు. మనం ఒక సైలెంట్గా చేసేసి దాని నుంచి మనకి ఎలాంటి ఫలాపేక్ష లేకుండా వ్యవహరించాలి అని చెప్తుంటారు. సో ఈ అజ్ఞానం ఏంటయ్యా అంటే వాడికి మంచి చేసుకోలేడు, పక్కనోడికి మంచి చేయలేడు అనమాట. సో వాడికి ఇప్పుడు వరకు మనం చదివింది ఏంటయ్యా అంటే అబ్స్టకల్స్, అంటే మనకి ఈ సత్వగుణం మనల్ని ఎలా ఇబ్బంది పెడుతుంది. వాళ్ళు అంటే ఈ సంతోషం ఎక్కువ అయినా సరే మనకి ఆధ్యాత్మిక తత్వం వైపు మొగ్గు చూపమన్నమాట. దానివల్ల మనం ముందుకు వెళ్ళము. తర్వాత సంతోషం ఎక్కువ ఉన్నా సరే ఒకసారి అహంకారం వస్తుంది, సుపీరియారిటీ కాన్సెప్ట్ వస్తుంది. ఇంకోసారి అంటే మనం ఇంకా ముందుకు నేర్చుకోవడానికి మన అహంకారమే అడ్డొస్తుంది. నాకంతా తెలుసు, ఇంకా నేను నేర్చుకోవాల్సింది ఏమని చెప్పి అలా ఈ సత్వగుణం యొక్క ఇబ్బందులు అనమాట. రజోగుణం యొక్క ఇబ్బందులు ఏంటయ్యా అంటే అతని యొక్క కర్మఫలాన్ని అతను వదిలేయలేడు. ఎందుకంటే అతనికి అపరిమితమైన కోరికలు ఉన్నాయి. ఇది ఒక కోరిక సాటిస్ఫైడ్ అయితే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నాకు ₹1,00,000 కావాలన్నది. ₹1,00,000 సంపాదిస్తే అప్పటికి 10 లక్షలు కావాలి. 10 లక్షలు సంపాదిస్తే 1 కోటి కావాలి. కోటి కావాలంటే 10 కోట్లు కావాలి. అలా పెరుగుతూనే ఉంటుంది. అపరిమితమైన కోరికలు ఉంటాయి అన్నమాట. వాళ్ళ యొక్క కర్మఫలానికి బాగా అటాచ్ అయిపోయి ఉంటారు. సో ఈ కర్మఫలాన్ని వాళ్ళు ఆశించడానికి ఎలాంటి పాపాన్నైనా వాళ్ళు విడగొట్టడానికి వాళ్ళు వెనకాడరు అనమాట. వాళ్ళు భక్తి అనేది, ఒక నిశ్చయమైన భక్తి అనేది వాళ్ళు అసలు టేకప్ చేయలేరు అనమాట. సో అజ్ఞానం ఏంటయ్యా అంటే వాళ్ళు భగవంతుడి యొక్క ఉద్దేశాన్ని, భగవంతుడి యొక్క ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు అసలు మోహంలో ఉండటం వల్ల వాళ్ళు అసలు దాన్ని రికగ్నైజ్ చేయలేరు. ప్లస్ వాళ్ళు తపస్సు తీసుకోవడానికి కూడా చాలా సోంబేర్లు అయి ఉంటారు. కాబట్టి ఎలాంటి వ్యవహారం తీసుకోవడానికి కూడా వాళ్ళు ముందుకు రారన్నమాట. సో ఇక్కడ మొత్తాన్ని మనం ఒక టేబుల్ లాగా, అనాలిసిస్ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి ప్రభుపాదుల వారు ప్రతి ఒక్క కారణానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. తర్వాత మన శ్లోకాల్లోకి వెళ్ళినప్పుడు విడిమర్చిగా చెప్తాము. అంటే ప్రతి ఒక్క గుణం ఏంటి, దాని యొక్క ఈ వివిధ లక్షణాలు ఏంటి అని చెప్పి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, సత్వగుణం మనల్ని ఎలా బంధించి వేస్తుంది అని చెప్తూ, అది హ్యాపీనెస్తో బంధించి వేస్తుంది, ఆనందంతో, సంతోషం సాటిస్ఫాక్షన్తో మనల్ని బంధించి వేస్తుంది, జ్ఞానంతో బంధించి వేస్తుంది, మనకి ఒక సెన్స్ ఆఫ్ సుపీరియారిటీ వల్ల మనల్ని బంధించి వేస్తుంది అనమాట. అదే రజోగుణం వచ్చేసరికి మనం చేసే కర్మలకి, మనం దాని యొక్క కర్మల ఫలాలకి ఆశిస్తూ మనల్ని బంధించి వేస్తుంది అనమాట. తర్వాత మనకుండే కోరికలకి, మనకుండే ఉత్సాహానికి, మనకుండే అతి ఆశలకి మనల్ని బంధించి వేస్తుంది అనమాట. అదే అజ్ఞాన అంధకారాలు అయితే ఎలా బంధించి వేస్తాయి అంటే మనకి పిచ్చితనం, సోంబేరితనం, నిద్ర, అవి అలా బంధించి వేస్తాయి అన్నమాట. సో దీని యొక్క సత్వగుణం యొక్క లక్షణాలు ఏంటయ్యా అంటే అది మన శరీరంలో ఉండే అన్ని ఇంద్రియాలు కూడా పరిపూర్ణంగా వర్క్ చేస్తుంటాయి అన్నమాట, పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంటాయి అన్నమాట. వాళ్ళు ఈ పాపాల నుంచి విముక్తి పొందిన వారు అయి ఉంటారనమాట. తర్వాత రజోగుణం ఏంటయ్యా అంటే అది అతి ఇంటెన్స్ అనమాట, బాగా ఒక దృఢమైన అపరిమితమైన కోరికలు, అపరిమితమైన ఉత్సాహం కొద్ది వ్యవహరిస్తూ ఉంటారు అనమాట. చేసే ఒక ప్రతి పనికి బాగా వాళ్ళు అటాచ్ అయిపోయి ఉంటారు దానికి.
దాని యొక్క కర్మ ఫలానికి వాళ్ళు చాలా మొగ్గు చూపిస్తూ ఉంటారనమాట. దానికోసమే ఇక వ్యవహరిస్తూ ఉంటారనమాట. అదే అజ్ఞానంలో ఉన్న వాళ్ళు ఏంటంటే, వాళ్ళు మోహంలో ఉంటారు. చీకట్లో వ్యవహరిస్తుంటారు. పిచ్చితనంగా వ్యవహరిస్తుంటారు. ఒక జడ మనస్తత్వంతో వ్యవహరిస్తుంటారనమాట. తర్వాత సత్వగుణంలో చనిపోయిన వాడి పరిస్థితి ఏంటయ్యా అంటే, వాడు స్వర్గలోకాలకి, ఆ పైన ఉత్తమమైన లోకాలకి వాళ్ళు పొందగలరనమాట. రజోగుణంలో ఉన్నవాళ్ళు ఈ భూమండలం పైన జన్మ తీసుకుంటారు. తమోగుణంలో ఉన్నవాళ్ళు వాళ్ళు కింద జన్మలు, అంటే మనిషి కంటే కింద జన్మ, జంతు జన్మల్లో కానీ ఇక కింద లోకాల్లో వాళ్ళు జన్మ తీసుకుంటారనమాట. సత్వగుణంలో వ్యవహరించే వాళ్ళ యొక్క కర్మలు ఎలా ఉంటాయి అంటే, అవి శుద్ధంగా ఉంటాయి, జ్ఞానంతో నిండి ఉంటాయి. తర్వాత వాళ్ళు బ్రహ్మలోక జనలోకాల వ్యవహరించడానికి, వాళ్ళ ముందుకు వెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. రజోగుణంలో ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క వ్యవహార రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే, అది అంటే బాగా గ్రీడీనెస్ ఉండటం వల్ల ఒక పిసినారితనం కింద వ్యవహరిస్తుంటారు. లోభం చూపిస్తూ ఉంటారు. అతనికే కావాలి, ఇంకెవరికి దక్కకూడదు అన్నట్టు వ్యవహరిస్తుంటారు. వాళ్ళ యొక్క ఈ భౌతిక ప్రపంచంలోనే వాళ్ళ యొక్క జన్మ అనేది ఉంటుందన్నమాట. అజ్ఞాన అంధకారంలో ఉండేవాడు, వాడి యొక్క వ్యవహారం అంటే మూర్ఖత్వంతో వ్యవహరిస్తుంటాడు, పిచ్చితనంగా వ్యవహరిస్తుంటాడు, మోహంలో వ్యవహరిస్తుంటాడు. వాడి యొక్క జీవనం నరకలోకాల్లో వాడి యొక్క జీవనం ఉంటుందన్నమాట. సో ఎప్పుడు ఏ గుణం ఎవరు వ్యవహరిస్తుంది, ఎవరు ఎందులో ఉంటారని చెప్పి మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత, రజస్తత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్య చ. రజస్తమశ్చ అభిభూయ సత్వం భవతి భారత. ఒక్కొక్కసారి రజోగుణం ప్రామినెంట్గా ఉంటుంది, సత్వగుణాన్ని తగ్గించి వేస్తుంది అనమాట. అలాగే ఒక్కొక్కసారి సత్వగుణం డామినెంట్లో ఉంటుంది, అది రజోగుణాన్ని తమోగుణాన్ని తగ్గించి వేస్తుంది. ఒక్కొక్కసారి తమోగుణం ప్రామినెన్స్లో ఉంటుంది, అది మనల్ని సత్వగుణానికి రజోగుణానికి అవి అధిగమించేస్తుంది అనమాట. ఈ విధంగా వాటి మూడింటి మధ్య ఎప్పుడు కూడా ఒక కాంపిటీషన్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది ఎప్పుడు కూడా శాశ్వతంగా, ఇది నిత్యంగా జరిగే ఈ కాంపిటీషన్ అనమాట. ఎవరైతే ఈ ఆధ్యాత్మిక తత్వంలో, కృష్ణ ప్రజ్ఞ తత్వంలో వాళ్ళు ముందుకు వెళ్ళాలని చెప్పి ఆలోచిస్తున్నారో, వాళ్ళు ఈ గుణాలకి అతీతంగా వ్యవహరించాలి. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉండే గుణాలు మనల్ని బంధించి వేసే విధానం అనమాట. వాటి నుంచి బయటకు వస్తేనే కానీ మనం ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని మనం ఆధ్యాత్మిక తత్వంలో మనం ముందుకు వెళ్ళగలటానికి ఆస్కారం ఉంటుందన్నమాట. సో సత్వగుణం మన సత్వగుణంలో నిండి ఉంటే, అది మనకి ఆశీర్వాదం దొరికితే, అతను సత్వగుణం నుంచి అధిగమించి శుద్ధ సత్వగుణానికి రాగలడన్నమాట. సో అక్కడ భగవంతుని అర్థం చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ మనకు దొరుకుతుందన్నమాట. సో వీటి యొక్క లక్షణాలు మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? నేను సత్వగుణంలో ఉన్నానా, రజోగుణంలో ఉన్నానా, తమోగుణంలో ఉన్నానా, దాని యొక్క వ్యవహారం ఏంటనేది దానికి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక ఫర్దర్గా దాని యొక్క విడమర్చి చెప్తున్నారనమాట. సర్వద్వారేషు దేహే అస్మిన్ ప్రకాశ ఉపజాయతే, జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వ ఇతియుత. ఈ సత్వగుణంలో ఉన్నవాళ్ళు ఏంటయ్యా అంటే, సర్వద్వారేషు దేహే అస్మిన్, ఈ శరీరంలో ఉంటే అన్ని ద్వారాలు, నవద్వారాలు ఉన్నాయి మనకి. అన్ని ద్వారాలు కూడా సర్వద్వారేషు దేహే అస్మిన్ ప్రకాశ ఉపజాయతే, జ్ఞానంతో అంటే ప్రకాశించిపోతుంటాయి అనమాట. అవన్నీ కూడా అంటే వెరీ అటెంటివ్, వెరీ ప్యూర్గా, శుద్ధంగా ఉంటాయి అనమాట బాగా. తర్వాత జ్ఞానం యదా తదా విద్య, ఆధ్యాత్మిక జ్ఞానంతో ప్రకాశించి ఉంటాయి అన్నమాట. వివృద్ధం సత్వ ఇతియుత, అంటే అవన్నీ కూడా వృద్ధి చెందుతూ ఉంటాయి అన్నమాట. అవన్నీ సత్వగుణం యొక్క జ్ఞానం వల్ల చాలా అటెంటివ్గా, చాలా నిక్కచ్చుగా ఉంటాయి అన్నమాట. సో దీనికి ఉదాహరణ ఎలా చెప్తారంటే, నవద్వారాలకి మనం అన్నీ కూడా కరెక్ట్గా చూడగలుగుతాం, అన్నీ కరెక్ట్గా వినగలుగుతాం, మనం అన్నిటి కరెక్ట్గా టేస్ట్ చేయగలుగుతాం, మనం అంతర్గతంగా బాహ్యంగా శుద్ధంగా ఉంటాం. అన్ని ఇంద్రియాలు కూడా మనకి సంతోషానికి కారణానికి మనకు చూపిస్తుంటాం. లక్షణాలన్నీ కూడా, దాని యొక్క సిమ్టమ్స్ అన్ని, అవయవాలన్నీ కూడా బాగా సంతోషానికి మనకి దారిని వ్యవహరిస్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత రజోగుణం యొక్క లక్షణాలు ఏంటి అంటే, లోభ ప్రవృత్తిరారంభ కర్మణాం అసమస్పృహ రజసి ఏథాని జాయంతే వివృద్ధే భరతర్షభ. లోభ అంటే లోభం అంటే గ్రీడ్. తర్వాత ప్రవృత్తిర్ ఆరంభ, ప్రతి ప్రయత్నంలో కూడా దానికి, మన కోరికలకి, మన ప్రయత్నానికి, మనకు ఉత్సాహానికి, కర్మణ మనం చేసే కర్మలకి అసమహ, అవి సమహ అంటే ఈక్వలెంట్, అసమహ అంటే అసమస్పృహ అంటే అపరిమితమైన కోరికలు అనమాట. వాటిని నిగ్రహించుకోవడం కూడా చాలా కష్టం అనమాట.
రజసి ఏతాని జాయంతే, రజోగుణం యొక్క లక్షణాలు అనమాట. వివృద్ధే భరతాశ్రమ, వీటి యొక్క సాంగత్యం వల్ల ఇవన్నీ ఇంకా పెరుగుతూ ఉంటాయి. ఉన్న సంతోషం అంటే ఉన్న పొజిషన్కి వాళ్ళు సంతోషపడరు, ఎప్పుడూ కూడా ఇంకా కావాలి అని చెప్పి ప్రయత్నిస్తుంటారు. అంటే ఒక చిన్న ప్రశాంతమైన ఇల్లు ఉంటే కాదు, ఇంకా పెద్ద ఇల్లు కావాలి, ఒక పెద్ద కారు కావాలి, దానికి మించిన ఇంకా పెద్ద కారు కావాలి, ప్రపంచంలో ఉండే గొప్ప వస్తువులన్నీ నా దగ్గరే ఉండాలి, నాకు ఇంద్రియ తృప్తి అతి హయ్యెస్ట్లో ఉండాలి, దానికి ఎలాంటి ఖర్చు పెట్టడానికైనా నేను ఇబ్బంది పడిన బాధపడను, నా ఫ్యామిలీ సుఖ సంతోషాలతో ఉండాలి, నా ఇంద్రియ సంతృప్తి ఇలానే ముందుకు వెళుతూ ఉండాలి, ఇలా ఆలోచిస్తూ ఉంటారు. ఇది రజోగుణం యొక్క లక్షణాలు అనమాట. ఇంకా తమో గుణం యొక్క లక్షణాలు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అప్రకాశో అప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవచ తమసి ఏతాని జాయంతే వివృద్ధే కురునందన. తమో గుణంలో ఉన్న వాళ్ళు ఏంటంటే అప్రకాశ, ప్రకాశ అంటే అంటే వెలుగు, అప్రకాశ అంటే చీకట్లో ఉంటారనమాట. అప్రవృత్తి వాళ్ళు కర్మలేం వ్యవహరించరు అనమాట. ప్రవృత్తి అంటే కర్మ, అప్రవృత్తి అంటే ఏం పనులు చేయరు. ప్రమాద అంటే పిచ్చి, మోహ అంటే మోహము, తమసి ఏతాని జాయంతే, ఇవన్నీ తమోగుణం యొక్క లక్షణాలు. వివృద్ధే కురునందన, ఇవి తమోగుణం యొక్క సాంగత్యంలో ఇంకా పెరుగుతుంటాయి అన్నమాట. పిచ్చి పెరుగుతూనే ఉంటుంది, తర్వాత మోహం పెరుగుతూనే ఉంటుంది, బద్ధకం పెరుగుతూనే ఉంటుంది, చీకటి పెరుగుతూనే ఉంటుంది. వాళ్ళ జీవితంలో చీకటి అంటే వాళ్ళకి ఇంకేమి గమ్యం అగోచరంగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే జ్ఞానం లేకపోయేసరికి వాళ్ళకి దారి కనపడదు. సో శాస్త్రాలని వ్యవహారాలని అతను పనిచేయడు, దాని ప్రకారం పనిచేయడు. అతనికి మనసుకు వచ్చిన ప్రకారం నేను పనిచేస్తుంటాడు. అలాగే పని లేని మంగళోడు పిల్లితల గోకినట్టు అని అంటారు కదా, అలా అలా మనకు ఉదాహరణకి చెప్తారన్నమాట. వాడికి ఏం పని లేదని చెప్పి పర్పస్ లేకుండా కూడా ఏదో పని చేస్తూ ఉంటాడు, ఏదో పిచ్చి పనులు చేస్తుంటారు, కోతి చేష్టలాగా చేస్తుంటారు. వాడికి పని చేయడానికి కెపాసిటీ ఉన్నా సరే దానికి ప్రయత్నం చేయడం అనమాట. అతను శరీరం అంటే శరీరంలో కాన్షియస్నెస్ ప్రజ్ఞ ఉంది, కానీ ఒక జీవనం మొత్తం ఒక ఇనాక్టివ్గా ఉంటుంది, ఒక డంప్, ఒక దున్నపోతలాగా వ్యవహరిస్తుంటాడు అనమాట. మనం చెప్తుంటాం దున్నపోత అని చెప్పి తిడుతుంటాం కదా, ఇవన్నీ కూడా ఈ తమో గుణం యొక్క లక్షణాలు అన్నమాట. సో మీకు ఏదైనా డౌట్స్ అనిపిస్తే మీరు క్వశ్చన్ చేస్తూ ఉండండి, అక్కడక్కడ నేను మధ్యలో ఆపైనా సరే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. కాకపోతే మళ్ళీ ముందుకు వెళ్తే ఒక్కొక్కసారి ఆ సబ్జెక్ట్ ఏమైనా కన్ఫ్యూషన్ అయితే మళ్ళీ మీరు అక్కడ అడగచ్చు. తర్వాత ఇక్కడి నుంచి మనకి కృష్ణుడు వాళ్ళ యొక్క ఎలా వ్యవహరిస్తుంటారో, వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ యొక్క గమ్యం ఎలా ఉంటుంది అని చెప్పి ఇందాక మనం ఇన్ బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ దానికి ఎలాబరేట్ చేస్తున్నాడు అనమాట కృష్ణుడు. యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృత్ తదో ఉత్తమ విధాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. సత్వగుణంలో వ్యవహరించేవారు వారు కనుక చనిపోతే తదా ఉత్తమ విధాన లోకాన్ని, ఉత్తమ లోకాలకి వాళ్ళు స్వర్గలోకాల నుంచి పైన స్వర్గ అంటే 14 లోకాలు ఉంటాయండి. భూర్భువస్వర్ మహర్ జన తప సత్యలోక, స్వర్గలోకం పైన అంటే మహర్ జన తప సత్యలోక, ఇవన్నీ కూడా అది మంచి ఉత్తమమైన లోకాలకి అనమాట. అక్కడ వాళ్ళు జన్మ తీసుకుంటారని చెప్తున్నారు అనమాట. యథా సత్వే ప్రవృద్ధేతు, ఎవరైతే సత్వగుణంలో బాగా ప్రోగ్రెసివ్గా ఉంటారో ప్రళయం యాతి దేహభృత్, ఈ శరీరం యాక్సెప్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రళయం అంటే ఈ శరీరం నాశనమయ్యే సమయంలో తదా ఉత్తమ విధాం లోకం, ఉత్తమమైన లోకాలకి వాళ్ళు చేరుకుంటారు. ఎందుకంటే అమలాన్ ప్రతిపద్యతే, వాళ్ళు శుద్ధంగా, మలం అంటే కంటామినేషన్ ఉండటం వల్ల, అమలాన్ అంటే శుద్ధంగా ఉండటం వల్ల అలాంటి ప్రదేశాలకు వాళ్ళు చేరగలరు అని చెప్పి చెప్తుంటారు అన్నమాట. అంటే అమలం అంటే అక్కడ రజోగుణం తమోగుణం అనేది అక్కడ మనకి ఉండవు అన్నమాట. తర్వాత సత్వగుణం ప్యూరెస్ట్ ఫామ్లో ఉంటుందన్నమాట. అక్కడ సత్వగుణం యొక్క టెండెన్సీస్ బాగా ఎక్కువగా ఉంటాయి. రజోగుణం తమోగుణం యొక్క దాఖలాలు అక్కడ కనపడవు. అక్కడ గొప్ప భక్తులు, గొప్ప ఋషులు అక్కడ నివసిస్తూ ఉంటారనమాట. అది దీని యొక్క లక్షణం అనమాట, సత్వగుణంలో చనిపోయిన వారి యొక్క లక్షణం. రజసి ప్రళయం గత్వ, రజోగుణంలో ఉండేవాళ్ళు చనిపోతే కర్మ సంగీషు జాయతే, వాళ్ళు పనులతో వాళ్ళు బాగా బైండ్ అయిపోయి ఉన్నారు కాబట్టి తథా ప్రలీనస్తమసి మూఢ యోనేషు జాయతే, అంటే తమో గుణంలో ఉన్నవాళ్ళు అంటే మూర్ఖమైన జన్మలో వాళ్ళు జన్మ తీసుకుంటారు అని చెప్పి ఇక్కడ మనకి వ్యవహరిస్తున్నారనమాట. అంటే జంతు శరీరంలో కానీ లేకపోతే ఈ అధమమైన శరీరంలో కానీ, అధమమైన శరీరం అంటే తర్వాత ఈ అధమ లోకాల్లో కింద నుండి అతల వితల సుతల తలాతల రసాతల పాతాల ఈ కింద లోకాల్లో వాళ్ళు జన్మ తీసుకుంటారు. సో రజోగుణం తమోగుణంలో జన్మ అంటే మృత్యు ఎలా ఉండటం వల్ల
వాళ్ళు మనిషి జన్మ నుంచి అదో జన్మకి వాళ్ళు వెళుతూ ఉంటారు. అంటే చాలామంది ఏంటంటే మనిషి జన్మ అనేది శాశ్వతమైనది. ఒకసారి మనిషిగా పుట్టినవాడు ఎప్పుడు మనిషిగానే పుడతానంటారు. కానీ కాదండి. మనం మనిషి జన్మ నుంచి మనం చేసుకున్న కర్మానుసారం ఈ 84,00,000 జీవరాశుల్లో అక్కడెక్కడో చోట పోతుంటామనమాట. సో, ఈ మనిషి జన్మ యొక్క వృత్తాంతం ఏంటయ్యా అంటే, గమ్యం ఏంటయ్యా అంటే, సత్వగుణాన్ని మెయింటైన్ చేయాలి, సాంగత్యాన్ని మెయింటైన్ చేయాలి, భక్తిలో వ్యవహరిస్తూ ఉండాలనమాట. అది మనిషి జన్మ యొక్క ఉత్తమమైన లక్షణం అనమాట. సో, ఇక్కడి నుంచి మనకి ఈ సత్వగుణంలో వ్యవహరిస్తే ఎలాంటి రిజల్ట్ వస్తుంది, రజోగుణంలో వ్యవహరిస్తుంటే ఎలాంటి లక్షణం వస్తుంది, ఎలాంటి రిజల్ట్ వస్తుంది, తమో గుణంలో వ్యవహరిస్తుంటే ఎలాంటి పర్యవసానం వస్తుందని చెప్పి దానికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మనకు చెప్తున్నారనమాట. కర్మణః సుకృతస్యాహుః సాత్వికం నిర్మలం ఫలం, రజసస్తు ఫలం దుఃఖం, అజ్ఞానం తమసః ఫలం. సత్వగుణంలో వ్యవహరిస్తే కర్మణః సుకృతస్యాహుః, సత్వగుణంలో వ్యవహరించే వాళ్ళు సాత్వికం నిర్మలం ఫలం, వాళ్ళకి యొక్క పనులు చాలా వాళ్ళ యొక్క పనుల నుంచి వాళ్ళు ప్యూరిఫై అవుతుంటారు, శుద్ధం అవుతుంటారు. రజసస్తు ఫలం దుఃఖం, రజోగుణంలో వ్యవహరించే వాడికి ఫలం ఏంటయ్యా అంటే దుఃఖం. అంతిమ ఏమంటే బాగా ప్రయత్నించిన తర్వాత చివరికి కష్టాలే మిగులుతాయి అన్నమాట. అజ్ఞానం తమసః ఫలం, అజ్ఞానంలో వ్యవహరించే వాడికి మూర్ఖత్వమే వాడి యొక్క ఫలితం అన్నమాట. సో, దీంట్లో మనకి సత్వగుణం నుంచి వ్యవహరించే వాడికి సంతోషంలో ఉంటాడు కాబట్టి వాళ్ళు మోహ అజ్ఞాన అంధకారాల నుంచి వాళ్ళు దూరమయ్యి సంతోషంగా వ్యవహరిస్తుంటారు. రజోగుణంలో వ్యవహరించేవాడు భౌతిక సంతోషానికి బందీ అయి ఉంటాడు కాబట్టి వాడు ఎప్పుడూ కూడా పైకి కిందకి పరిగెత్తుంటాడన్నమాట. ఎందుకంటే ఒక బిల్డింగ్ కట్టడానికి అతను వ్యయ ప్రయాసాలు పట్టించాలి. బట్ కట్టిన తర్వాత మనం ఎంతకాలం ఉంటామో అందులో తెలియదు. అతని యొక్క సంతోషం, హ్యాపీనెస్ అంతా కూడా మెంటల్ లెవెల్లో ఉంటుంది. ఏంటి అంటే నాకు ఇంత ఆస్తి ఉంది, ఇన్ని ఇల్లులు ఉన్నాయి, ఇన్ని కార్లు ఉన్నాయి, నాకు ఎంత డబ్బులు ఉన్నాయని చెప్పి దాంట్లో సంతోషం వెతుకుతూ ఉంటాడనమాట. అజ్ఞానంలో వ్యవహరించేవాడు ఏంటి అంటే వాడి యొక్క గమ్యం ఏంటి అంటే దుఃఖమే అనమాట, మిజరీ, బాధలే అనమాట. వాడికి అజ్ఞానంలో వ్యవహరించే వాడికి జ్ఞానం అస్సలు ఉండదు. అందుకనే వాటన్నిటి యొక్క గమ్యం వచ్చేసరికి వాడికి దుఃఖము, నెక్స్ట్ జన్మ వాడికి జంతు శరీరమే ఉంటుంది. ఎందుకంటే జంతు శరీరంలో అన్నీ కూడా ఎంత దుఃఖాన్ని అవి పొందుతుంటాయో, ఎప్పుడు ఈ మోహంలో వ్యవహరిస్తుంటే దాని గురించి అది అర్థం చేసుకోలేదన్నమాట. అలాగే జంతువుని సంహరించే వారికి కూడా వాడి యొక్క గమ్యం వచ్చేసరికి వచ్చేది జంతు శరీరమే వస్తుంది. ఎవరైతే జంతువుని చంపుతుంటారో అలాంటి జంతువుల్లోనే మనం జన్మ తీసుకోవాల్సి వస్తుంది. అజ్ఞానం యొక్క గ్రాసెస్ట్ టైప్ ఆఫ్ అజ్ఞానం ఏంటయ్యా అంటే మూగ జంతువుల్ని వాటిని సంహరించడం అనమాట. నాలుక రుచి కోసం ఎస్పెషల్లీ ఆవుల్ని సంహరించడం అది అతి ఘోరమైన పాపం అనమాట. ఎందుకంటే ఆవు మనకి తల్లితో సమానం. సో దానిని సంహరించడం అంటే తల్లిని సంహరించిన సమానం కింద ఇక్కడ వ్యవహరిస్తుంటారనమాట. సో ఈ మనిషి జన్మ తీసుకునే వారికి ఒక వార్నింగ్ అనేది మనకి శాస్త్రాలు ఏం చెప్తున్నాయా అంటే, శాస్త్రాలు మనకి బ్రాహ్మణాస్ అంతా కూడా ఉత్తమమైన ఆధ్యాత్మిక ఎడ్యుకేషన్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆవులు వచ్చేసరికి మనకి ఉత్తమమైన భోజనాన్ని మనకి సమకూర్చి అనమాట పాలు ద్వారా. మానవ జన్మ యొక్క సాఫల్యం ఏంటయ్యా అంటే బ్రాహ్మణుల్ని, ఆవుల్ని సరిగ్గా చూసుకోగలగటం అనమాట. అప్పుడు మనం ఆధ్యాత్మికంగా మనం ముందుకు పురోగతి చెందుతుంటాం అనమాట. బట్ మోడర్న్ సొసైటీ ఏంటయ్యా అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పక్కన పెట్టేశాము. ఆవుల్ని సంహరించడం, మనం జంతువులు సంహరించడం, ఆవులు సంహరించడం, దీన్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నాం అనమాట. సో దీనికోసం మా ప్రభుపాదుల వారు సొల్యూషన్ ఏం సజెస్ట్ చేస్తున్నారంటే, అన్ని దేశాలన్నీ కూడా సింపుల్గా ఈ ఆధ్యాత్మికమైన కృష్ణతత్వాన్ని వాళ్ళు పెంపొందించుకొని ఈ మనుష్య జాతి అంతరించిపోకుండా వాళ్ళందరూ కూడా ఈ జంతు జీవరాశుల్లో జంతు జీవరాశుల్లో వాళ్ళు పడిపోకుండా వాళ్ళని కాపాడటానికి అందరూ కూడా ఈ ఆధ్యాత్మిక కృష్ణతత్వాన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు సపోర్ట్ చేయాలి అని చెప్పి అన్ని దేశాలు కూడా ఈ డైరెక్షన్లో ప్రయత్నించాలని చెప్పి మనకి సజెషన్ ఇస్తున్నారు. సో తర్వాత వివిధ గుణాలు, దాని యొక్క కారణాలు ఏంటని చెప్పి మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవచ, ప్రమాద మోహౌ తమసో భవతో అజ్ఞానం ఏవచ. సత్వగుణం నుంచి అంటే రియల్ నాలెడ్జ్ మనం పెంపొందించుకుంటాం. తమో గుణం నుంచి దుఃఖాన్ని పెంపొందించుకుంటాం. రజోగుణం నుంచి దుఃఖాన్ని పెంపొందించుకుంటాం. తమో గుణం నుంచి మూర్ఖత్వాన్ని, పిచ్చితనాన్ని, మోహాన్ని పెంపొందించుకుంటాం.
సో మరి ఈ సొసైటీలో మనకి ఈ ఆధ్యాత్మికమైన కృష్ణ చైతన్య ప్రజ్ఞ మనకి ఎలా హెల్ప్ చేస్తుంది? అది సొసైటీలో సత్వగుణాన్ని పెంపొందిస్తుంది. జనాలు వాళ్ళు కరెక్ట్‌గా చూడగలరు అనమాట. ఏది మంచిది, ఏది చెడ్డది అని చెప్పి వాళ్ళు విచక్షణ రహితంగా వాళ్ళు వ్యవహరించగలరనమాట. సో ఈ అజ్ఞాన అంధకారమయంలో ఏంటంటే వాళ్ళు ఏమీ చూడలేరు. వాళ్ళకి జ్ఞానం ఉండదు. ఎడ్యుకేషన్ ఉండదు. వాళ్ళు ఒక ఇర్రెస్పాన్సిబుల్‌గా వ్యవహరిస్తుంటారు. అంటే ప్రతి దానికి మనకి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అనేది ఒకటి ఉంటుంది. అది వాళ్ళు అది వాళ్ళు గమనించరనమాట. సో ఈ ఈ వ్యవహారాన్ని మనం ఎలా ఆపాలి? ఈ కరెంట్‌గా ఉండే మోడర్న్ సివిలైజేషన్ మనం ఎలా బెనిఫిట్ చేయాలి అంటే అందరినీ మనం సత్వగుణం వైపు వాళ్ళని వ్యవహరించే విధంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి. ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ అనేది వాళ్ళలో మనం స్టాప్ చేపించాలి. ఎందుకంటే విద్య మనిషిని ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ కింద వ్యవహరిస్తుందనమాట. వాళ్ళు కరెక్ట్‌గా వస్తువుల్ని చూడగలరనమాట. అప్పుడు అతను ఇక్కడ సంతోషంగా ఉండగలడు. ఆధ్యాత్మికంగా అతను పురోగతి చెందగలడనమాట. సో ఈ జ్ఞానాన్ని మనం తీసుకోకపోతే మన పరిస్థితి ఏంటి అంటే మనం అంటే అట్లీస్ట్ సర్టెన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఈ కృష్ణ కాన్షియస్నెస్‌ని కనుక వాళ్ళు తీసుకొని సత్వగుణాన్ని కనుక పెంపొందించగలిగితే అది ఈ ఈ భూమి పైన ఉండే వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లగలరన్నమాట. సో అదే రజోగుణం యొక్క ప్రాముఖ్యత ఉందనుకోండి, అక్కడ సుఖము ఉండదు, సంతోషం ఉండదనమాట. వివృద్ధి అనేది అసలు ఉండదనమాట. అందరూ కూడా లోపానికి చెంది ఉంటారు, గ్రీడీగా వ్యవహరిస్తుంటారు, అపరిమితమైన కోరికలతో వ్యవహరిస్తుంటారు. వాడికి ఎంత డబ్బున్నా సరే వాడికి సంతోషం అనేది ఉండదు, ప్రశాంతంగా ఉండడు. వాడు చేసే పనులన్నీ కూడా ఇబ్బందికరంగా ఉంటాయి. వివిధ రకాలుగా ప్లాన్ చేస్తుంటాడు, స్కీమ్స్ చేస్తుంటాడు, డబ్బును ఎలా కొట్టేయాలి, ఎలా సంపాదించాలని చెప్పి దానికోసమే ప్రయత్నిస్తుంటాడు. అదే అజ్ఞానంలో ఉన్నవాడైతే వాడు పిచ్చితనంతో వాడు చేసే కర్మలన్నింటిలో కూడా వాడు మత్తు పదార్థాలకు లోన్ అవటం, అధోగత్యం, వాడికి ఫ్యూచరే అగోచరంగా వ్యవహరిస్తుందన్నమాట. సంతోషం అనేది మనకి కృష్ణ కాన్షియస్ ద్వారానే సత్వగుణంలో మాత్రమే వాళ్ళు సంపాదించగలరు. అది డబ్బుతో మాత్రం మనం కొనలేము అని చెప్తున్నారు అన్నమాట ఇక్కడ మనకి. తర్వాత ఇక్కడ మనకి వాళ్ళ యొక్క కంప్లీట్ డెస్టినీ ఇప్పటివరకు చెప్పిన దానికి మళ్ళీ వాళ్ళ యొక్క పర్యవసానం ఎలా ఉంటుంది, ఏ గుణంలో వ్యవహరించే వారికి అని చెప్తూ, ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్యే తిష్టంతి రాజస జగన్న గుణవృత్తిస్థ అదో గచ్చంతి తామస. సో సత్వగుణంలో ఉన్నవాళ్ళు ఊర్ధ్వం అంటే ఊర్ధ్వలోకాలకు వెళతారు. మధ్యే తిష్టంతి రాజస రజోగుణంలో వాళ్ళు మధ్య గుణంలో ఉన్నవాళ్ళు రజోగుణంలో ఉన్నవాడు ఈ మధ్య ప్లానటరీ సిస్టమ్స్ ఈ భూమండలం పైన వ్యవహరిస్తుంటారు. జగన్న గుణవృత్తిస్త అంటే తమో గుణంలో ఉన్నవాళ్ళు అదో గచ్చంతి తామస వాళ్ళు అధః లోకాలకు వెళ్తుంటారు. ఇది వాళ్ళ యొక్క డెస్టినేషన్ అని చెప్తున్నారు. రజోగుణంలో ఉన్నవాడి యొక్క మనస్తత్వం ఏంటంటే అంటే వాడికి కొంచెం సత్వగుణం కొంచెం తమో గుణం కూడా ఉంటుంది. అది ప్యూర్ ప్యాషన్ అనేది మనకి దొరకదనమాట. సో ప్యూర్ ప్యాషన్ ఉంటే వాళ్ళు ఒక గొప్ప రాజుగానో ఒక గొప్ప ధనవంతుడుగానో ఉంటారనమాట. లేకపోతే వాళ్ళు కిందకి వెళ్ళిపోవాల్సిందే. పిచ్చి కింద అంటే వచ్చే జన్మ ఒక పిచ్చి జన్మలాగా ఉంటుందన్నమాట. వాళ్ళు పైలోకాలకి మెషిన్ల ద్వారా అంటే రాకెట్లు వేసుకొని వేరే లోకాలకి వాళ్ళు వెళ్ళలేరనమాట. అదే అజ్ఞాన అంధకారంలో ఉండేవాడు వాడి యొక్క క్వాలిటీ లోయెస్ట్ క్వాలిటీ ఉంటుంది. వాడికి ఒక అధమమైన జీవితం ఉంటుంది. అతని యొక్క రిజల్ట్ కూడా చాలా రిస్కీగా ఉంటుందన్నమాట. అతను 84 లక్షల జీవరాశుల్లో 80 లక్షల జీవరాశులు ఈ తక్కువ అంటే మనిషి జన్మ కంటే అధమమైన జన్మలు అనమాట. వాటిలో ఏ జన్మకు వస్తుందో గ్యారంటీ లేదనమాట. సో మనకి ఈ కృష్ణ చైతన్య మార్గమే మనకి ఒక అడ్వాంటేజ్ అనమాట. ఎవరైతే దీన్ని తీసుకోరో వాళ్ళు ఈ తక్కువ గుణాల్లో వాళ్ళు బందీ అయిపోయి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నాశనం చేసుకుంటారు. చేతులారా నాశనం చేసుకుంటున్నారు అని చెప్పి మనకి ఇక్కడ ప్రభుపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. తర్వాత నాణ్యం గుణేభ్య కర్తారం యదా ద్రష్టాను పశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సో అధిగచ్చతి. సో వీటన్నిటి నుంచి ఈ జ్ఞానాన్ని పెంపొందించుకున్న తర్వాత వాళ్ళు ఏం చూస్తారంటే నా అన్యం గుణేభ్య కర్తారం, ఈ గుణాలు తప్ప వ్యవహరించేది ఇంకేమీ లేదు. యదా ద్రష్ట అనుపశ్యతి, ఎవరైతే దీన్ని పర్ఫెక్ట్గా చూడగలరో, గుణేభ్యశ్చ పరం వేత్తి, ఈ గుణాలకు అతీతంగా ఎవరైతే వ్యవహరించగలరో, ఎవరు తెలుసుకోగలరో, మద్భావం సో అధిగచ్చతి, వాళ్ళు భగవంతుడి యొక్క భావాన్ని వాళ్ళు భగవంతుడి యొక్క ధామాన్ని వాళ్ళు చేరగలరు అని చెప్తుందనమాట. అంటే వివేకమైన జ్ఞానంతో యథా ద్రష్ట గుణేభ్య సత్వ రజస్తమ, ఈ త్రివిధమైన గుణాలకి వాళ్ళు అతీతంగా
ఇంకేమి లేదు, అన్యాం కర్తారం నా అనుపశ్యతి, ఈ మూడే మనల్ని కర్మలు అనేది వ్యవహరిస్తూ ఉంటాయి. గుణేభ్య చ పరం అతీతం, అదే గుణాలకి అతీతంగా వాళ్ళు వ్యవహరించగలాలి. ఈ త్రిగుణాలకి వాళ్ళు అతీతంగా వ్యవహరించాలి. ఆత్మానం వేత్తి, దీన్ని ఎవరైతే తెలుసుకోగలరో జానాతి తదా సహ మద్భావం అధిగచ్చితి, వాళ్ళు భగవంతుని యొక్క భావాన్ని వాళ్ళు పొందగలరు అని చెప్పి, భగవంతుని యొక్క ధామాన్ని వాళ్ళు పొందగలరు అని చెప్పి ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని మనం అధిగమించాలి అంటే, ఈ ఆధ్యాత్మిక జ్ఞానం పెంపొందించాలి అంటే మనం భక్తుల యొక్క సాంగత్యంలో మనం ఉండాలి. తర్వాత ఈ ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క పర్ఫెక్ట్ గురు ఎవరయ్యా అంటే కృష్ణుడు. సో ఈ జ్ఞానాన్ని మనం ఈ త్రిగుణాలకి పరంగా మనం అర్థం చేసుకోవాలి. ఇది ఒక సైన్స్ లాంటిది అనమాట. తద్వారా దీన్ని తెలుసుకోవడం ద్వారా మనం మన యొక్క ఆధ్యాత్మిక పరిస్థితి ఏంటయ్యా అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ భౌతిక శరీరం, భౌతిక ఇంద్రియాల గురించి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ భౌతిక ప్రపంచంలో మనం ఎలా బందీ అయిపోతామో తెలుసుకోవచ్చు. ఇలా భౌతిక ప్రపంచంలో ఈ బందీ యొక్క మాయలో మనం ఎలా వ్యవహరిస్తుంటామని చెప్పి కూడా తెలుసుకోవచ్చు అనమాట. లేకపోతే ఇవన్నీ కూడా మనల్ని బంధించి వేయడానికి ఈ యొక్క మనల్ని మన జీవితం యొక్క అర్థం, పరమార్థాన్ని మనం పొందలేమన్నమాట. సో ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటే దాని యొక్క రిజల్ట్ ఏంటయ్యా అంటే, గుణానేతాన్ అతీత్యాత్రీం దేహీ దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖే విముక్తో అమృతమశ్నుతే. గుణాన్ ఏతాన్ అతీత్యాత్రీన్, అతీత్యమైన ఈ త్రిగుణాల్ని మనం అంటే అధిగమించాలి మనం. దేహీ దేహ సముద్భవాన్, ఈ దేహం యొక్క అంటే ఈ ఎవరైతే ఈ శరీరాన్ని యాక్సెప్ట్ చేశారో, దేహ సముద్భవాన్, జీవుడు ఎవరైతే ఈ దేహంలో ఉన్నాడో, జన్మ మృత్యు జరా దుఃఖే, ఈ 4 అంశాలు ఉంటాయి అన్నమాట. భౌతిక శరీరానికి సంబంధించిన లక్షణాలు ఏంటయ్యా అంటే జన్మ, మృత్యు, ముసలితనం, దుఃఖం. ఈ 4 కూడా భౌతిక శరీరం యొక్క లక్షణాలు. విముక్తో, వాళ్ళు ఈ లక్షణాల నుంచి వాళ్ళు విముక్తి పొందగలరు. అమృతం అశ్నుతే, వాళ్ళు విముక్తి పొంది ఈ శరీరంలోనే వాళ్ళు అమృతాన్ని ఆస్వాదించగలరు. అంటే ఒక దివ్యమైన మనస్తత్వాన్ని వాళ్ళు పెంపొందించుకోగలరు అని చెప్పి చెప్తుందన్నమాట. దేహ సముద్భవాన్ ఏతాన్ గుణాన్ అతీత్య, అంటే ఈ శరీరాన్ని యాక్సెప్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ త్రిగుణాలకి అతీతంగా వాళ్ళు వ్యవహరించగలిగితే జన్మ మృత్యు జరా దుఃఖే విముక్త, వీటి నుంచి వాళ్ళు విముక్తి పొందగలరు. ఈ దేహి అమృతం అశ్నుతే, వాళ్ళు అమృతాన్ని, పరమానందాన్ని వాళ్ళు ఆస్వాదించగలరు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. సో ఈ ఆధ్యాత్మిక పొజిషన్లో మనం ఎలా ఉండగలం, ఈ శరీరంలో ఉన్నప్పుడు కూడా జీవన్ముక్తులు ఎలా కాగలమని చెప్పి మనం ఒక క్వశ్చన్ రావచ్చు. సో దానికి మనకి ఉదాహరణ ఏం చెప్తున్నారే అంటే, ఆధ్యాత్మికంగా జ్ఞానాన్ని పెంపొందించిన వారు ఈ శరీరంలో అతీతులుగా వ్యవహరించగలరు. వాళ్ళు ఈ శరీరంలో ఉన్నా సరే ఆధ్యాత్మికమైన సంతోషాన్ని వాళ్ళు పొందగలరు ఈ శరీరం నుంచి కూడా. అది భక్తి యొక్క మార్గం యొక్క ఈ ముక్తికి, భౌతిక ప్రపంచం నుంచి ఒక భక్తి ద్వారా, భక్తి యొక్క సేవ ద్వారా మనం ముక్తికి అర్హులు కాగలం. సో ఈ భౌతిక సృష్టి నుంచి మనం ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటికి రాగలిగితే వాళ్ళు ఆధ్యాత్మిక దేహంలో వాళ్ళు భక్తిని ఆధ్యాత్మిక భావంలో వాళ్ళు భక్తిని సేవించుకోగలరు అనమాట. భక్తిలో వాళ్ళు భగవంతుడిని సేవించుకోగలరు. ఇదంతా విన్న తర్వాత ఇప్పుడు అర్జునుడు ఒక డౌట్ అడుగుతున్నమాట. ఏంటయ్యా అంటే, సార్ మీరు ముక్త పురుషుల గురించి మాట్లాడారు, ఎవరయ్యా ముక్త పురుషుడు, వాళ్ళ యొక్క లక్షణాలు ఏంటి, వాళ్ళ యొక్క వ్యవహారం ఏంటి, వీటి గురించి నాకు వర్ణించండి అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చి నేను ముక్తుడిని, నేను లిబరేట్ అయిపోయాను, నాకు ఈ శరీరం నుంచి నేను అతీతంగా వ్యవహరించగలను అంటే, అరే లక్షణాలు ఏంటి, ఎలా చెప్పగలరు, ఎవడు ముక్త పురుషుడా అని చెప్పి. అందుకనే అర్జునుడు ఇక్కడ అడుగుతున్నాడు అనమాట. అర్జున ఉవాచ కైర్లింగై స్త్రీన్ గుణాన్ ఏతాన్ అతీతో భవతి ప్రభో కిం ఆచార కథం చైతాంస్ త్రిగుణాన్ అతివర్తతే. అర్జున ఉవాచ, హే ప్రభో, హే కృష్ణ, కైర్లింగై, వాటి యొక్క లక్షణాలు ఏంటయ్యా, ఎవరైతే ఈ ఏతాన్ త్రీన్ గుణాన్ అతీత, ఈ త్రిగుణాలకి అతీతంగా వ్యవహరించే వాడి యొక్క లక్షణాలు ఏంటి, చిహ్నాలు ఏంటి, భవతి వాడిని ఎలా గుర్తించేది, కిం ఆచార, వాడి యొక్క ఆచార వ్యవహారాలు ఏంటి,
కథం చ ఏతాన్ త్రిగుణాన్ అతివర్తతే, వాడు ఎలా అధిగమించగలడు ఈ త్రిగుణాలకి అని చెప్పి 3 ప్రశ్నలు అడిగాడు అన్నమాట. వాడి యొక్క లక్షణాలు ఏంటి, వాడి యొక్క స్వభావం ఏంటి, వాడి యొక్క ఎలా వాడు బయటికి రాగలడు అని చెప్పి దాని యొక్క ప్రాసెస్ ఏంటి అని చెప్పి ఈ 3 ప్రశ్నలు అడిగాడు అన్నమాట. సో మొదటి క్వశ్చన్లో ఏంటంటే వాడి యొక్క సిమ్టమ్స్ ఏంటి, వాడి యొక్క లక్షణాలు ఏంటి, చిహ్నాలు ఏంటి అని చెప్పి అడిగాడు. రెండో క్వశ్చన్లు ఏంటి అంటే వాడు ఎలా వ్యవహరిస్తుంటాడు, వాడి యొక్క కార్యక్రమాలు ఏంటి, అవి అంటే రెగ్యులేటెడ్గా ఉంటాయా, నాన్ రెగ్యులేటెడ్గా ఉంటాయా, తర్వాత చివరికి ఎలా భౌతిక ప్రపంచం నుంచి ముక్తి ఎలా పొందగలమని చెప్పి ఈ 3 ప్రశ్నలు అడిగాడు అనమాట. సో దానికి మనకి భాగవతంలో మన మనస్తత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, త్రిగుణాల యొక్క భావాన్ని మనం ఎలా మన పైన అవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాయి అని చెప్పి భౌతిక ప్రకృతి అనేది కొన్ని లక్షణాలు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. మనకి ఈ 10 టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అనేది మన పైన ఇంపాక్ట్ చేస్తుంటాయండి. ఒకటి ఆగమ, ఆపహ, ప్రజ, దేశ, కాల, కర్మ, జన్మ, ధ్యానం, మంత్ర, సంస్కార. దశ అయితే గుణహేతవ. ఇవన్నీ కూడా మన గుణాలని వీటిపైన డిపెండ్ అయి ఉంటాయండి. ఆగమ, మనం ఎలాంటి శాస్త్రాలు వింటాము దాన్ని బట్టి మన గుణాలు మనల్ని అలా వ్యవహరిస్తూ ఉంటాయి. మనం మంచి భగవద్గీత, భాగవతం విన్నామంటే మన కాన్షియస్నెస్ ప్యూరిఫై, సత్వగుణం నుంచి శుద్ధ సత్వానికి రాగలం. అలాగే మనం నావల్స్, సస్పెన్స్ థ్రిల్లర్స్, లేకపోతే సెక్స్ లిటరేచర్ లాంటివి చదువుతున్నాం అంటే నావల్స్, ఈ సస్పెన్స్ థ్రిల్లర్స్ ఏంటంటే రజోగుణం యొక్క ప్యాషన్ యొక్క సింబల్స్ అంటారనమాట. అదే సెక్స్ లిటరేచర్స్ లాంటివి చదువుతున్నామంటే ఈ తమోగుణం యొక్క స్క్రిప్చర్స్ అవి మనల్ని అలా బంధించి వేస్తాయి. తర్వాత నీళ్లు, ఎలాంటి నీళ్లు తింటున్నాం, ఎలాంటి భోజనం చేస్తున్నాం. సత్వగుణం యొక్క లక్షణాలు ఏంటి అంటే మనం ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఘీ, మిల్క్ ఇలాంటి ప్రోడక్ట్స్తో మనం వ్యవహరిస్తుంటాం. రజోగుణం యొక్క అంటే బాగా కారం ఎక్కువ తింటాం, హాట్ ఫుడ్స్ అలా తింటుంటాం అన్నమాట. అదే తమోగుణం యొక్క వ్యవహారం ఏంటంటే పులిసిపోయినవి, తర్వాత మాంసం వస్తువులు, వైన్ ఇలాంటివన్నీ తాగుతుంటారు అనమాట. అలాగే మంచినీళ్ళు లేకపోతే ఈ కూల్ డ్రింక్, లేకపోతే ఈ బీర్, విస్కీ అలాంటివి అనమాట. మంచినీళ్ళు సత్వగుణానికి సంబంధించినవి, ఈ కూల్ డ్రింక్ అలాంటివి రజోగుణానికి సంబంధించినవి, తర్వాత ఈ బీర్ లేకపోతే ఈ వేరే ఇంటాక్సికెంట్స్ అని తమోగుణానికి సంబంధించినవి అనమాట. సో అది మనం చేసే వ్యవహారం, భోజన పానీయాలు కూడా మనల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. తర్వాత ప్రజ, మన అసోసియేషన్, సాంగత్య దోషం అని అంటారు. సో ఎవరి సాంగత్యంలో మనం ఎలా ముందుకు వెళ్తుంటాం, చెడ్డ లక్షణాలని ఎలా పెంపొందించుకుంటే సాంగత్య దోషం అనమాట. సో ఎవరితో మనం సాంగత్యం చేయాలి అది చాలా చూసుకొని మనం వ్యవహరించాలన్నమాట. సో దానికి అంటే తెలుగులో వేమన శతకం ఒకటి ఉంటుంది. వేరు పురుగు చేరి వృక్షంబు చెరచును, చీడ పురుగు చేరి చెట్టు చెరచు, కుష్యుతుండు చేరి గుణవంతుడు చెరచురా, విశ్వదాభిరామ వినురవేమ. సో వేరు పురుగు చెట్టు యొక్క వేరును నాశనం చేస్తుంది, తద్వారా చెట్టే నాశనం అయిపోతుంది. తర్వాత ఈ మనకి చీడ పురుగు మనకి మొత్తం చీడ పురుగులాగా మన వంశాన్నే మొత్తం నాశనం చేసేస్తుంది అనమాట. తర్వాతే పాము ఇలా ఉండే విషం మనిషిని చేర్చేస్తుంది, విషం మనిషిని పాడు చేసేస్తుంది. అదే మంచి సాంగత్యం, మంచి భక్తుల యొక్క సాంగత్యంలో, కాకపోతే మంచి సాంగత్యంలో ఉంటే, జ్ఞానం ఉన్న వాళ్ళ యొక్క సాంగత్యంలో ఉంటే మనం మంచి పనులు చేస్తాం, మంచిగా వ్యవహరిస్తుంటాం అన్నమాట. తర్వాత దేశ, మనం ఎలాంటి దేశంలో ఉంటాం అది కూడా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అన్నమాట. ఎలాంటి ప్రదేశంలో ఉంటాం. సత్వగుణంలో అంటే రజోగుణంలో ఉండేవాడు ఏంటంటే పెద్ద పెద్ద బిల్డింగ్ల మధ్యలో ఉంటాడనమాట. అంటే అక్కడ ఒక కాంక్రీట్ జంగల్ని మనం చూస్తుంటాం. ఎప్పుడు కూడా పొద్దున్నుంచి రాత్రి వరకు పని అని వ్యవహరిస్తుంటారు. సత్వగుణంలో ఉండేవాళ్ళు ప్రశాంతమైన వాతావరణంలో ఉంటారు. తమోగుణంలో ఉండేవాడు ఇరుకు సందులో, ఇరుకు చీకటి ప్రదేశాలు అలా వ్యవహరిస్తుంటారు. సో ఎలాంటి ప్లేసుల్లో ఉంటామో అలాంటి మనస్తత్వాన్ని మనం పెంపొందించుకుంటాం. తర్వాత కాలం, ఈ రోజు మొత్తంలో కూడా డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి. మనకి ఉదయం తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తం టైంలో ఆధ్యాత్మిక కాలం బాగా ఉంటుంది. కొంచెం రోజు గడిచే కొద్ది ప్యాషనేట్ కాలం, రజోగుణం పెరుగుతుంటుంది. మధ్యాహ్నం భోజనం చేయగానే నిద్ర వచ్చేస్తే మనకి తమోగుణం ప్రామినెన్స్ వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ 4 తర్వాత మళ్ళీ రజోగుణం పనిలోకి వెళ్ళిపోతాం. 7 అయిన తర్వాత ఇంట్లో పూజా పునస్కారాలని చెప్పి సత్వగుణంలోకి వచ్చేస్తాం. మళ్ళీ 9 భోజనం చేయగానే మళ్ళీ నిద్ర వచ్చేసి తమోగుణంలోకి వెళ్ళిపోతుంటాం. ఈ విధంగా కాలం కూడా మనకి ఎలాంటి కాలంలో ఎలాంటి యాక్టివిటీస్ చేస్తున్నామో అవి కూడా గుణాల యొక్క వ్యవహారం చూపిస్తుంటాయి. సో మనం చేసే పనులు కూడా ఎలాంటి పనులు చేస్తున్నామో తద్వారా కూడా మనం ఎలాంటి జీవనాధారంలో ఉన్నామో అవి కూడా మన గుణాలని వ్యవహరిస్తుంటాయి.
మన జన్మ, మనం పెంపొందించే వాతావరణం, మనం పెరిగిన వాతావరణం, మనం వ్యవహరించే వ్యవహారం, ఎలాంటి ఫ్యామిలీలో మనం ముందుకు తీసుకెళ్ళాం, అవన్నీ కూడా మన గుణాలపైన వ్యవహారం ఇస్తుంటాయి అనమాట. ధ్యానం, మనం ఎలా ఆలోచిస్తున్నాం, మనం ఎలా ధ్యానిస్తుంటాం, యద్భావం తద్భవతి అని అంటారు. సో ఎలాంటి ఆలోచనలు ఉంటే అలాంటి వివిధమైన మనస్తత్వమే మనం పొందించుకుంటాం అనమాట. ధ్యానం తర్వాత మంత్రాలు, ఎలాంటి మంత్రాలు జపం చేస్తుంటాం. క్షుద్ర మంత్రాలు చేస్తే మనం తమో గుణంలోకి వెళ్తాం, దేవతా వర్షిప్ చేస్తే మనం రజోగుణంలోకి వెళ్తాం, కృష్ణుని నర్షిప్ చేస్తే మనం కృష్ణ రామ నరసింహ వాటిని నర్షిప్ చేస్తే మనం సత్వగుణంలో వ్యవహరిస్తుంటాం అనమాట. తర్వాత సంస్కారాలు ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ గర్భాధాన సంస్కారం నుంచి అంత్యేష్టి సంస్కారాల వరకు ఉంటాయి అనమాట. సో ఇవన్నీ కనుక మనం ప్రాపర్గా రిసీవ్ చేయగలిగితే, ప్రాపర్గా ఫాలో అవ్వగలిగితే, లైక్ పిల్లలు పుట్టినప్పుడు మనం వాటిని నామకరణం అని చేస్తాము, తర్వాత విద్యారంభం అని చేస్తాము, తర్వాత ఒడుగు అని చెప్పి చేస్తాము, తర్వాత అంటే అన్నప్రశ్న చేస్తాము, తర్వాత చెవులు కుట్టించడంలో ఒక సంస్కారం ఉంది, తర్వాత తలనీలాలు ఇవ్వటం ఒక సంస్కారం ఉంది. ఇలా దశవిధ శ్రీమంతం కడుపుతో ఉన్నప్పుడు శ్రీమంతం చేయడం ఒక సంస్కారం ఉంది. ఇలా ఇవన్నీ కూడా మనకి సంస్కారాలు అనుకో. సంస్కారాలు కనుక పర్ఫెక్ట్గా రీచ్ చేయగలిగితే మనం ఈ త్రిగుణాలను మనం అర్థం చేసుకొని వాటి నుంచి బయటికి రావడానికి ఒక మనిషి యొక్క మనస్తత్వాన్ని ఇవన్నీ కూడా ఒక డిజైన్ చేస్తాయి అనమాట. ఇవన్నీ పర్సెప్షన్ని మనం షేప్ చేస్తాయి అనమాట, ఒక రూపాన్ని తీసుకొస్తాయి అనమాట. సో తర్వాత ఇక్కడ వీటి యొక్క ఆన్సర్ ఇప్పుడు కృష్ణుడు ఆన్సర్ చేస్తున్నాడు అనమాట మనకి. శ్రీ భగవాన్ వాచ ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహనం ఏవ చ పాండవ న ద్వేష్టి సంప్రవృత్తాని నా నివృత్తాని కాంక్షితి ఉదాసీనవదాసీనో గుణైర్యోన విచాల్యతే గుణా వర్తంత ఇతి ఏవం యో అవతిష్టతి నేంగతి సమదుఃఖ సుఖ స్వస్వ సమలోష్టాస్మ కాంచన తుల్య ప్రియా అప్రియో ధీర తుల్య నిందాత్మ సంస్తుతి మానాపమానయోస్తుల్య తుల్యో మిత్రారి పక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీత స ఉచ్యతే. సో ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. శ్రీ భగవాను వాచ అథవా మొదలైంది కృష్ణుడు చెప్తున్నప్పుడు, హే పాండవ, హే అర్జున, ప్రకాశం సత్వగుణంలో వ్యవహరించేవాడు, ప్రవృత్తి రజోగుణంలో వ్యవహరించేవాడు, మోహం తమోగుణంలో వ్యవహరించేవాడు, ఏవంచ సంప్రవృత్తాని వీటన్నిటి నుంచి వాడు అధిగమించాలి, నా ద్వేష్టి నివృత్తాని వాటిని ద్వేషించకూడదు, వాటిని ఎంకరేజ్ చేయకూడదు, వాటి కోసం కాంక్షించడు, వాటిని ద్వేషించడు, నివృత్తాని శాంతి నా కాంక్షతి వాటిని కోరుకోడు, వాటిని దూరం అయితే వాటి గురించి బాధపడ్డు. అలాంటి వాడు ఈ గుణాలకి అతీతంగా వ్యవహరించగలడు అని చెప్పి వాడి యొక్క సింప్టమ్ చెప్తున్నాడు అనమాట. తర్వాత యద్ ఉదాసీనవద్ ఆసీన అంటే ఉదాసీనవద్ ఆసీన అంటే కూర్చుని ఉంటాడు అనమాట. ఏమికి సంబంధం లేదనుకుండా వ్యవహరిస్తుంటాడు. గుణై నా విచాల్యతే గుణాలకి అతను విచలితుడు కాడనమాట. గుణ వర్తంతి ఇది ఏవం అతను చాలా ఫామ్గా కూర్చొని ఉంటాడనమాట. గుణాలకి అతను రియాక్షన్ అనేది అంటే గుణాలకి యొక్క రియాక్షన్కి అతను రెస్పాండ్ అవడనమాట. యో అవతిష్టది నా ఇంగతి అతను విచలితంగా అవడనమాట. సో అలా బాగా ఒక స్టడీ పొజిషన్లో కూర్చొని ఉంటాడనమాట. గుణాలు మాత్రమే వ్యవహరిస్తున్నాయి, అవి యాక్టివ్గా ఉన్నాయని చెప్పి అతను అర్థం చేసుకొని అతను చాలా స్థైర్యమైన మనస్తత్వంలో ఉంటాడనమాట. సమదుఃఖ సుఖ అంటే దుఃఖంలో సుఖంలో సమంగా వ్యవహరిస్తుంటాడు. స్వస్థ అంటే అతను ఆత్మ యొక్క పొజిషన్లో నివసిస్తుంటాడు అనమాట, ఆత్మ యొక్క ప్లాట్ఫామ్లో వ్యవహరిస్తుంటాడు. సమలోష్టాస్మ కాంచన అంటే మట్టిని, రాళ్ళని, బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? మట్టి నుంచి వచ్చింది. సో వాటన్నిటిని మట్టి, రాళ్ళు, బంగారం సరిసమానంగా చూస్తుంటాడు అనమాట. తుల్య ప్రియ అప్రియ వీళ్ళు నాకు ఫేవరబుల్, వీళ్ళు నాకు ప్రియమైన వాళ్ళు, వీళ్ళు నాకు అప్రియమైన వాళ్ళు అని చెప్పి అలా వ్యత్యాసం చూపించాడు అనమాట. ధీర చాలా ధీరమైన వ్యవహరిస్తుంటాడు. తుల్య నిందాత్మ సంస్తుతి ఎవరు పొగిడినా సరే, ఎవరు నిందించినా సరే అతను సమానంగా వ్యవహరిస్తుంటాడు. యహ మానాపమానయో మాన అపమానంలో తుల్య సమానంగా వ్యవహరిస్తూ, మిత్ర అరి పక్షయో శత్రువుల్ని మిత్రుల్ని సమానంగా చూస్తూ, తుల్య సర్వారంభ పరిత్యాగి అన్ని ప్రయత్నాలకి
ఆరంభం అనేది అంటే మరీ ఎక్కువగా టూ మచ్ ఫోర్స్‌లా వ్యవహరించకుండా అతను వ్యవహరిస్తుంటాడు అనమాట. గుణాతీతః ఉచ్యతే. అతను ఈ గుణాలకి అతీతంగా ఉన్నవాడు అని చెప్పి ఈ లక్షణాలు చెప్పారనమాట మనకి. సో, ఈ సింప్టమ్స్ ఏంటయ్యా అంటే ఈ అతను జెలసీ, హ్యాంకరింగ్ వీటి నుంచి దూరంగా ఉంటాడనమాట. ఎన్వియస్‌నెస్ అంటే ఈర్ష్య ఉండదు అతనికి. ఈర్ష్య ఉండదు. హ్యాంకరింగ్ అంటే ఒక అపరిమితమైన కోరికలు ఉండవనమాట. ఈ శరీరంలో ఉన్నంత వరకు అతను ఒక న్యూట్రల్ పరిస్థితిలో వ్యవహరిస్తుంటాడు. భక్తియుక్త సేవ చేసుకుంటూ ఈ శరీరానికి అతను ఈ శరీరం యొక్క లక్షణాలను అతను అర్థం చేసుకుంటూ అలా వ్యవహరిస్తుంటాడనమాట. అతను ఈ శరీరం యొక్క దాని యొక్క డిక్టేషన్స్‌కి అతను లోబడడనమాట. అతను ఈ శరీరంలో ఉన్నా సరే ఆత్మ యొక్క వ్యవహారంలో వ్యవహరిస్తుంటాడు అనమాట. సో, అతని యొక్క ఈ గుణాలకి అతీతంగా వ్యవహారం ఎలా చేస్తుంటాడా అంటే అన్ని సందర్భాల్లో మాన అపమానంలో స్టడీగా వ్యవహరిస్తూ, మనుషులతో సమానంగా వ్యవహరిస్తుంటూ, అందరినీ శత్రువుల్ని మిత్రుల్ని సరిసమానంగా చూస్తూ, అన్ని సందర్భాల్ని అన్ని సమయాలకి అన్ని ఇష్యూలకి కూడా అంటే ఎఫెక్ట్ అవ్వకుండా, ఈ భౌతిక ప్రకృతికి అతనికి ఏం సంబంధం లేదు. దాని యొక్క వ్యవహారం అది చేసుకుంటూ పోతుంది. ఈ సిట్యుయేషన్స్ అన్నీ కూడా టెంపరరీ సిట్యుయేషన్స్. దాని యొక్క టెంపరరీ సిట్యుయేషన్కి మనం రెస్పాండ్ అవసరం లేదు అన్నట్టు భావనలో ఇతను వ్యవహరిస్తుంటాడని చెప్పి అతని యొక్క లక్షణాలు చెప్పారనమాట. సో, ఈ గుణాలకి అతీతంగా ఎలా వ్యవహరించాలి, ఎలా బయటపడాలన్న ఆన్సర్కి ఇప్పుడు కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక్కడ చెప్తున్నారనమాట. మాంచయో అవ్యాభిచరేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతిత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. ఎవరైతే వ్యభిచారి అంటే ఒకళ్ళకి కనెక్ట్ అవ్వకుండా 10 మందికి వెళ్ళిపోతుంటారు, ఒకళ్ళకి ఉండదన్నమాట. అవ్యభిచారి భక్తి అనమాట. యహ మాం అవ్యభిచారి భక్తి యోగేన సేవతే. ఎవరైతే ఒక అన్డివైడెడ్ డివోషన్ సర్వీస్లో నన్ను సేవిస్తూ ఉంటారో సహ ఏతాన్ గుణాన్ సమతిత్య, వాళ్ళు ఈ గుణాలకి అతీతంగా వ్యవహరించగలడు. బ్రహ్మభూయాయ కలితే, అతను బ్రహ్మత్వాన్ని అతను పొందగలడు. భౌతిక ప్రపంచం నుంచి అతను అధిగమించి బ్రహ్మతత్వాన్ని అతను చేరగలడు అని చెప్పి అతను సమర్థుడు అని చెప్పి చెప్తున్నారన్నమాట. సో, ఇక్కడ మనకి సొల్యూషన్ ఏంటయ్యా అంటే భక్తియుక్త సేవలో భగవంతుడి యొక్క సేవలో నిమగ్నమయ్యి మన కాన్షియస్నెస్ డిస్టర్బ్ చేయకుండా ఈ త్రిగుణాల్లో వ్యవహరించకుండా మనం చేయగలిగితే అది మనకి ఆ గుణాలకి అతీతంగా వ్యవహరించవచ్చు అనమాట. సో, భగవంతుడికే కాదు, భగవంతుడి యొక్క కృష్ణుడికే కాదు, కృష్ణుడి యొక్క వివిధ అవతారాలు కూడా సేవ చేసినా సరే మనం ఆధ్యాత్మికంగా పొందగలం, మన ఆధ్యాత్మిక ప్రపంచానికి మనం వెళ్ళగలం. అంటే భక్తిలో నవవిధ ప్రాసెస్ అనేది ఉన్నాయి. అవన్నీ కూడా చాలా, ఎందుకంటే కృష్ణుడు సర్వాంతర్యామి, సర్వజ్ఞానం, సర్వాలకి అతీతంగా సచ్చిదానంద స్వరూపుడు అనమాట. సో, అన్ని గుణాలు, అన్ని అవతారాలు కూడా అదే వ్యవహారంలో ఉంటాయి అన్నమాట. సో, ఎలాంటి అంటే వీళ్ళకి ఏ రూపానికి సర్వీస్ చేసినా సరే, కృష్ణుడి యొక్క ఏ అవతారాన్ని సర్వీస్ చేసినా సరే మనల్ని ముక్తికి అవి ఆస్కారం తీసుకెళ్తున్నాయి అనమాట. సో, సేవ చేయడానికి మనకి క్వాలిఫికేషన్ ఏంటయ్యా అంటే మనం భగవంతుడి గురించి పరిపూర్ణంగా జ్ఞానాన్ని పెంపొందించుకొని ఉండాలి. ఎందుకంటే బంగారపు యొక్క గని రెండు సరిసమానమైన క్వాలిటీస్ అనమాట. సో, ఒక కింగ్కి మనం సేవ చేయాలంటే దాని యొక్క పర్ఫెక్ట్ క్వాలిఫికేషన్ ఉండాలి. అలాగే భగవంతుడికి సేవ చేయాలి అంటే భగవంతుడి యొక్క దాసుల యొక్క క్వాలిఫికేషన్ మనం పెంపొందించుకొని ఉండాలన్నమాట. సో, దానికోసం మనం చెప్పి ఈ బ్రహ్మతత్వాన్ని మనం పెంపొందించుకోవాలి. సో, దానికి పెంపొందించుకోవాలంటే ఈ ఆధ్యాత్మిక జ్ఞానాలకి సంబంధించిన ఈ వేదిక్ లిటరేచర్స్ మనం వాటి యొక్క బ్రహ్మతత్వాన్ని మనం అర్థం చేసుకొని భగవంతుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నమాట. సో, మనకి భక్తి అంటే 3 వస్తువులు ఉంటాయండి. భగవంతుడు, భక్తుడు, భక్తి. ఈ 3 కలిస్తేనే అవి భక్తి యోగం యొక్క పర్ఫెక్షన్ అనమాట. సో, దీని గురించి మనకి ఈ మూడింటి గురించి ఇంకా ఎలాబరేట్గా మనకి తర్వాత కృష్ణుడు ఎలా వ్యవహరించాలని చెప్తుంటాడు అనమాట. 18th చాప్టర్లో కంక్లూషన్ ఇస్తుంటాడు. తర్వాత చివరిగా కంక్లూడ్ చేస్తూ ఈ బ్రహ్మతత్వం అనేది అంటారు అనమాట. తర్వాత భగవంతుడి యొక్క అంతా బ్రహ్మము అంతా అని చెప్తుంటారు మాయావాదిసు. ఆ బ్రహ్మని యొక్క సోర్స్ ఏంటి అని చెప్పి కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య అవ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్య ఐకాంతికస్య చ. సో, కృష్ణుడు ఏమంటాడంటే అహం బ్రాహ్మణ ప్రతిష్ఠ. ఈ బ్రహ్మ అంటే బ్రహ్మజ్యోతి అనేది నా నుంచి ఉద్భవించింది, అది నాలో షెల్టర్ తీసుకుంది, అది అవ్యయస్య నిత్యమైనది,
అమృతస్య మోక్షప్రదాయకమైనది, శాశ్వతస్య సనాతనమైనది, చ ధర్మస్య అది జీవం యొక్క ధార్మికమైన స్థితి, ఐకాంతికస్య అల్టిమేట్ పొజిషన్ అది, సుఖస్య చ హయ్యెస్ట్ హ్యాపీనెస్కి సంబంధించిన వస్తువు అది అని చెప్పి ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. దాని యొక్క లక్షణాలన్నీ కూడా సంస్కృతంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. అది హయ్యెస్ట్ పొజిషన్ అంటే ఇప్పుడు ఎలా చెప్తారంటే అండి, ఆ ఆనందం అనేది బ్రహ్మతత్వంలో ఎలా ఉంటుందంటే బ్రహ్మజ్యోతిలో భౌతిక ప్రపంచంలో ఉండే ఆనందం దానికి 1000 అంటే కోట్ల రెట్లు పెంచితే అది స్వర్గలోకానికి వెళ్తామన్నమాట. స్వర్గలోకంలో ఉండే ఆనందం కోట్ల రెట్లు మనం అధిగమిస్తే అది బ్రహ్మలోకంకి వెళ్తాం. బ్రహ్మలోకంలో ఉండే ఆనందం కోట్ల రెట్లు దాన్ని పెంపొందిస్తే అది మనం బ్రహ్మజ్యోతికి వెళ్తాం. బ్రహ్మజ్యోతి దగ్గర ఉండే ఆనందం కోట్ల రెట్లు దాన్ని పెంపొందిస్తే మనం వైకుంఠ లోకాలకు వెళ్తాం. అది మనకి చెప్తుంటారు అనమాట. అంటే ఈ మనిషి జన్మలో ఉండే ఆనందానికి కొన్ని వేల కోట్ల ప్రపంచానికి అధిగమించిందే ఇది బ్రహ్మతత్వం అనమాట. బ్రహ్మజ్యోతి యొక్క స్టేజ్ అనమాట. అది భగవంతుని అర్థం చేసుకునే స్థానంలో మొదటి స్టేజ్ అండి. భగవంతుని అర్థం చేసుకోవడానికి 3 స్టేజెస్ ఉంటాయి అనమాట. బ్రహ్మన్, పరమాత్మ, భగవాన్. సో బ్రహ్మన్ వచ్చేసరికి ఇనీషియల్ స్టేజ్ అనమాట. సో భౌతిక ప్రపంచంలో అతను ఎలా బందీ అయిపోతాడు, సో భౌతిక ప్రపంచం నుంచి అతను బ్రహ్మన్ యొక్క స్టేటస్కి ఎలా ఎలివేట్ అవ్వాలి, ఈ బ్రహ్మన్ కన్సెప్షన్ అనేది ఒక ఆధ్యాత్మిక త్రిగుణాలకు అతీతంగా ఉండే భౌతిక తత్వానికి అధిగమించే తత్వం అనమాట. ఈ రియలైజేషన్ కనుక ఎవరైతే పెంపొందించగలరో అతను ఆ పొజిషన్లో నివసించగలడు, వాళ్ళు ఆ పొజిషన్లో వ్యవహరించగలరు అనమాట. మనం ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి, కానీ పడిపోకుండా ఉండటానికి మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. తర్వాత భక్తి అనేది మనకి సేఫెస్ట్ పొజిషన్ అండి. అది భగవంతుడి యొక్క అన్ని తత్వాల యొక్క అన్ని విశిష్టత యొక్క మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాబట్టి అది మనల్ని ముందుకు తీసుకెళ్ళటానికి అది మనకి బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. తద్వారా ఈ 14th చాప్టర్ యొక్క సమ్మరీ ఏంటంటే చివరికి ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, జీవుడు అతను బ్రహ్మతత్వానికి సంబంధించిన వాడైనా సరే ఈ భౌతిక ప్రపంచంలో అతను దాన్ని అధిగమించాలి, దానిపైన నేను నా రాజ్యాన్ని నేను అంటే దానిపైన పట్టు సాధించాలి అని చెప్పి ప్రయత్నంతో అతను ఈ భౌతిక ప్రపంచంలో పడిపోతాడనమాట. అతను దాన్ని సంతోషించడానికి దాన్ని ఆనందించడానికి ఒక ప్రయత్నంలో అతను పడిపోతాడనమాట. ఈ సాంగత్య దోషం, గుణాల యొక్క సాంగత్య దోషం కూడా భౌతిక ప్రపంచాన్ని అధిగమించడానికి వివిధ శరీరాల్లో అతను తీసుకెళ్తుంది. సో ఈ భక్తియుక్త సేవ మనల్ని ఎలా కాపాడుతుంది అంటే అది మనల్ని ఇమీడియట్గా ఈ భౌతిక ప్రపంచాన్ని నుంచి బయటకు తీసుకొచ్చి ఆధ్యాత్మికమైన తత్వం పైన మనల్ని నిలబెడుతుంది అనమాట. అవసరం లేని డిజైర్స్ అన్నింటి మనలోంచి తొలగించి వేస్తుంది అనమాట. ఈ నవవిధ భక్తుల సాంగత్యంలో మనం ప్రాక్టీస్ చేయగలిగితే, గురువు గారి యొక్క ఆదేశాల మీదుగా మనం వ్యవహరించగలిగితే భౌతిక ప్రపంచం యొక్క మనస్తత్వం నుంచి మనం బయటికి రాగలం. తర్వాత భక్తిలో మనం పర్ఫెక్ట్గా మనం ఫామ్గా ఫిక్స్ అవ్వగలం అని చెప్తున్నారు అనమాట. సో ఎవరైతే వాళ్ళు ఈ భక్తి యొక్క ప్లాట్ఫామ్లో వాళ్ళు పర్ఫెక్షన్ పొందగలరో వాళ్ళు భగవంతుడి యొక్క తత్వానికి వాళ్ళు సరిసమానంగా వ్యవహరించగలరు, భగవంతుడి యొక్క భావాన్ని వాళ్ళు నిర్వర్తించగలరు అని చెప్పి ఫైనల్గా మనకి ఇక్కడ కంక్లూడ్ చేశారు. ఇది ఈ 14వ చాప్టర్ యొక్క మనకి టెక్నికాలిటీస్ అండి. మీకు ఏదైనా డౌట్స్ ఏదైనా ఉన్నాయంటే మీరు ప్రజెంట్ చేయొచ్చు. సో ఈలోపు నేను ఒక చిన్న స్టోరీ నెరేట్ చేస్తాను. ఇది ఏంటి అంటే మనకి గొప్ప గొప్ప భక్తులు ఉన్నారండి. వాళ్ళు భగవంతుడిని వాళ్ళ భక్తి ద్వారా పారవశ్యంలో ముంచెత్తారన్నమాట. తొండమాన్ చక్రవర్తి ఉన్నాడు, శ్రీనివాసతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ చేసి మాట్లాడుతూ ఉండేవాడు అనమాట. తర్వాత తిరుకాచి నంబి ఉన్నారు, ఆయన వరదరాజాతో ఆయన బాగా ఇంటరాక్ట్ చేస్తూ ఆయన డిస్కషన్ చేస్తూ ఉండేవారు. తర్వాత అలాగే శ్రీరంగంలో రంగనాథ దగ్గర కూడా ఒక గొప్ప భక్తుడు ఉండేవాడు అనమాట. ఆయన ల్యాంప్లు వెలిగిస్తూ టెంపుల్ యొక్క విశేషాలన్నీ కూడా భగవంతుడికితో డిస్కస్ చేస్తూ ఉండేవారు అనమాట. వీళ్ళందరూ కూడా భగవంతుడిని ఒక ఫ్రెండ్ లాగా వ్యవహరిస్తూ భగవంతుడితో వాళ్ళు మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకునేవారు. సో ఈ తత్వంలో ఏంటంటే అలాంటి ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు అనమాట తిరుమలలో వెంకటేశ్వర స్వామి దగ్గర. అతని పేరు చిన్నయ్య అని చెప్పండి. అతను వచ్చేసరికి కృష్ణుడి యొక్క భావంలో అతను వ్యవహరించేవాడు అనమాట. అంటే కృష్ణుడి యొక్క మూడ్లో అతను శ్రీనివాసుని చూశాడు. ఎందుకంటే శ్రీనివాస కూడా కృష్ణుడు, ఆయన యొక్క భావమే. సో అతను ఏమనుకున్నాడంటే నేను బాగా పాటలు పాడాలి, ఎందుకంటే కృష్ణుడికి పాటలు అంటే చాలా ప్రీతి, డాన్స్ అంటే చాలా ప్రీతి.
సో కృష్ణుడిని నేను బాగా పాటలు పాడి సంతోషపెట్టి కృష్ణుడికి నా పాటలతో ఆయన మైమరిపించి ఆయన నృత్యం చేసే విధంగా వ్యవహరించాలి అని చెప్పి శ్రీనివాస ముందు వచ్చి మంచి మంచి లీలలన్నీ ఆయన పాడుతూ భగవంతుడిని గ్లోరిఫై చేస్తూ భగవంతుడిని సాటిస్ఫై చేస్తూ మంచిగా వ్యవహరించేవాడు. సో అలా వ్యవహరించేటప్పుడు భగవంతుడు కూడా అతని యొక్క కోరికని సంతుష్టుడై అతను కూడా వచ్చి ఆ పాటలకి అనుగుణంగా అతను డ్యాన్స్ చేసేవాడు. సో తద్వారా భగవంతుడు కూడా చాలా సాటిస్ఫై అయ్యేవాడు, ఇతను కూడా చాలా సంతోషించేవాడు. సో ఇలా ఇతని యొక్క పేరు ప్రఖ్యాతులు అన్ని చోట్ల బాగా పెరుగుతూ వచ్చాయి. అందరిలో కూడా ఇతను గొప్ప భక్తుడు, ఇతని పాటలకి భగవంతుడు నృత్యం చేసేవాడని చెప్పి అతనికి మంచి విశిష్టత తెలిసిందనమాట. ఈవెన్ రామానుజాచార్యకు కూడా వీని గురించి తెలిసిందన్నమాట. రామానుజాచార్య కూడా తెలిసిన తర్వాత ఆయన శిష్యుల నుంచి ఒకసారి రామానుజాచార్య తిరుమల వచ్చినప్పుడు అక్కడ అడుగుతారనమాట. ఈయన కలిసినప్పుడు, స్వామి మీరు భగవంతుడితో మాట్లాడతారంట కదా, మీరు నెక్స్ట్ భగవంతుడిని కలిసినప్పుడు నా యొక్క పరిస్థితి ఏంటి, ఈ జన్మ తర్వాత మళ్ళీ నాకు జన్మ అనేది ఉంటుందా, నేను మళ్ళీ మరో జన్మ ఉంటుందా, లేకపోతే భగవంతుడి ధామానికి చేరుకుంటానా అని చెప్పి కనుక్కోండి స్వామి అని అంటే ఆయన అంటారు, అలాగేనండి నేను నెక్స్ట్ కలిసినప్పుడు నేను కనుక్కొని మీకు చెప్తాను అని అంటాడు. సో నెక్స్ట్ డే భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మంచి పాటను సిద్ధం చేసుకుని వెళ్తాడు. ఒక మంచి లీల, ఒక మంచి పాటను సెలెక్ట్ చేసుకుని వెళ్ళి ఆ రోజు హృదయంలోని భావం అంతా కూడా ఆ పాటలో వ్యవహరిస్తూ ఆ భావం ద్వారా భగవంతుడి యొక్క పాటను పాడతాడు. ఆ పాట పాడంగానే భగవంతుడు కూడా వస్తాడు, డ్యాన్స్ చేస్తాడు, ఆయన రెసిప్రొకేట్ చేస్తాడు. అంతా అయిపోయిన తర్వాత చివరిగా ఆయన అడుగుతాడు అనమాట, స్వామి మీకు నిన్న రామానుజాచార్య వారు మిమ్మల్ని ఈ విధంగా విన్నపం కోరుకోమన్నారు, ఆయన ఈ శరీరం తర్వాత మళ్ళీ మరుజన్మ అనేది ఉంటుందా, లేకపోతే మీ ధామాన్ని చేరుకుంటారా అని చెప్పి కోరుకోమన్నారు, దాన్ని ఏం చేయమంటారు, ఎలా చేయమంటారు అంటే అతని యొక్క పరిస్థితి ఏంటి అని అంటే భగవంతుడు అంటాడు, అతనికి ఏం భయపడాల్సిన అవసరం లేదు, ఈ జన్మ తర్వాత అతను నన్ను చేరుకుంటాడు అని చెప్పి చెప్తారు. తర్వాత ఇతను ఇంకొక నెక్స్ట్ ప్రశ్న, మరి స్వామి మరి నా పరిస్థితి ఏంటి అంటే అప్పుడు సైలెంట్గా ఉంటాడు భగవంతుడు. సైలెంట్గా ఉండి అడుగుతాడనమాట. తర్వాత ఏదైనా అప్పుడు భగవంతుడు చెప్తాడనమాట, నీకు ఈ జన్మలో నీకు ముక్తి అనేది లేదు. మరి అప్పుడు ఇతను మరి జీవితాంతం నేను మిమ్మల్ని పాడాను, నేను మిమ్మల్ని ఆనందింపజేశానంటే నువ్వు పాడావో దానికి నేను డ్యాన్స్ చేసాను, దానికి దీనికి చెల్లైపోయింది. బట్ ముక్తి ప్రసాదించాలంటే అది ఒక శుద్ధ భక్తుడి యొక్క సాంగత్యంలో మాత్రమే నీకు ముక్తిని ప్రసాదించగలం, లేకపోతే నీకు ముక్తి అనేది అవకాశం ఉండదు అని చెప్పి భగవంతుడు చెప్తాడు అన్నమాట. నీకు ముక్తి కావాలి అనుకుంటే, ఈ జన్మలో నువ్వు ముక్తుడు అవ్వాలి అంటే నిన్ను ఎవరైతే ఈ ప్రశ్న అడగమంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ ప్రశ్న అడుగు, వాళ్ళ యొక్క సాంగత్యంలో నువ్వు వ్యవహరించు, అప్పుడు మాత్రమే నీకు ముక్తి కలుగుతుంది అని చెప్పి వాళ్ళ యొక్క శరణ్ తీసుకోమని చెప్పి అలా గైడెన్స్ ఇస్తే ఇమీడియట్గా అప్పుడు అతను స్వామికి నమస్కారం చేసి అక్కడి నుంచి రామానుజాచార్య వారి యొక్క ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఆచార్యుల యొక్క పాదాల మీద పడి మొత్తం జరిగిందంత వృత్తాంతాన్ని అంతా ఎక్స్ప్లెయిన్ చేసి స్వామివారు చెప్పిన దాని ప్రకారం, స్వామి ఇవాళ నుంచి నేను మీ శిష్యుణ్ణి, నాకు ముక్తికి అర్హత పొందడానికి నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి అలా కోరుకొని ఆయన సేవ చేసుకుంటూ ఆయన తర్వాత ముక్తి పొందారు అని చెప్తుంటారు. అలాగే మనకి ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే భగవంతుడు మన పనుల ద్వారా డైరెక్ట్గా సంతోషపడతాడంటే అది కాదండి. ఆయన సంతోషపడతాడు, కానీ ముక్తి మనం పొందాలి అంటే భక్తుల యొక్క సాంగత్యంలో మాత్రమే, వాళ్ళ యొక్క అసోసియేషన్లో మాత్రమే మనం, వాళ్ళ యొక్క సేవ ద్వారా మాత్రమే మనం ముక్తికి అర్హులు పొందగలం, లేకపోతే మనకి వేరే అవకాశం లేదు అని చెప్పి మనకి చెప్తున్నారనమాట. సో మనకి ప్రభుపాదుల వారి యొక్క గొప్ప భక్తుల యొక్క సాంగత్యం దొరికింది. వారి యొక్క సాంగత్యాన్ని మనం ఎలా ఉన్నామయ్యా అంటే వారి యొక్క బుక్స్ చదవటం ద్వారా, వారు చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ జపం చేయటం ద్వారా, వారి యొక్క లెక్చర్స్ వినటం ద్వారా, వాళ్ళ యొక్క భక్తుల యొక్క సాంగత్యంలో ఉండటం ద్వారా, వారి యొక్క అసోసియేషన్లోనే ఉన్నట్టు, వారి యొక్క గైడెన్స్ మనం పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నట్టు, ఇది కనుక మనం మన లైఫ్ని మనం ఈ డైరెక్షన్లో మనం మోటివేట్ చేసుకోగలిగితే మనం అతి తొందరలో ఈ లైఫ్తో పాటే మనం ఫినిష్ చేసుకొని ప్రభుపాదుల వారి రికమెండేషన్తో మనం ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఈ యొక్క అవకాశం అనమాట మనకి. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే దీనికి మనం నిత్యం జపం చేయాలి. ఆ జపం 24 అంటే నిత్యం మనం 16 రౌండ్స్ అనేవి మనం పర్ఫెక్ట్గా జపం చేయాలి. దానికి జపం ఏంటంటే శ్రవణ కీర్తన, బాగా జపం చేయాలి, బాగా వినాలి. అప్పుడే మనం అటెంటివ్గా జపం చేస్తే అవన్నీ కూడా ఒక జలం లాంటివి. మన శరీరానికి మనం మెయింటైన్ చేయడానికి ఎలా నీళ్లు కావాలో అలాగే ఈ శ్రవణ కీర్తన దాని యొక్క జలం ద్వారా మనం భక్తిలో ముందుకు వెళ్ళగలము. భక్తుల యొక్క సాంగత్యంలో ఉండాలి. ఇప్పుడు మనం మోటివేషన్ తగ్గిపోతుంది అని చెప్పి ఒకరు ప్రశ్న చేశారన్నమాట. నేను డైలీ జపం చేస్తున్నాను కానీ నా యొక్క మోటివేషన్ తగ్గిపోతుంది, జపం చేయడానికి ఉత్సాహం ఎక్కువ చూపించట్లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే మనం భక్తుల యొక్క సాంగత్యాన్ని మెయింటైన్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుందంటే మళ్ళీ వెళ్ళి ఛార్జ్ చేయించుకోవాలండి. అది భౌతిక ప్రపంచం యొక్క సహజం, నైతిక గుణం అన్నమాట. సో దానికోసం అని చెప్పి మనం భక్తుల యొక్క సాంగత్యంలో భగవంతుడి యొక్క సేవ చేసుకుంటూ అసోసియేషన్ని, అంటే ఇప్పుడు మనం ఫైర్లో ఉన్నామనుకోండి, నిప్పులో ఉంటే, మంటలో ఉంటే ఆ మంట యొక్క లక్షణాలు మనలో ఉంటాయి. మంట నుంచి బయటకు రాగానే మంట మనలో ఉండే మంట కూడా చల్లారిపోతుంది. సో ఎప్పుడు కూడా ఆ మంట దగ్గరలోనే ఉంటే కనుక ఆ వేడికి, ఆ వాతావరణానికి ఆ ఫైర్ అనేది మనలో ఎప్పుడు మెయింటైన్ చేసుకోకుండా ఉండగలం అన్నమాట.
సో అది మనకి ప్రభుపాద వారు ఇచ్చే గొప్ప అవకాశం అనమాట. భక్తుల యొక్క సాంగత్యాన్ని ఇచ్చారు, భగవద్గీత భాగవతాన్ని ఇచ్చారు, ఆయన యొక్క లెక్చర్స్ ఇచ్చారు, డీటీ వర్షిప్ ఇచ్చారు మనకి, టెంపుల్స్ ఇచ్చారు, అక్కడికి వెళ్ళి సేవ చేసుకోవడానికి. ఈ విధంగా అన్నీ మనకి ప్రొవైడ్ చేశారు. ఈ భౌతిక శరీరంలో మనకు కావాల్సిన అన్ని ఆపర్చునిటీస్ ఆయన ప్రొవైడ్ చేశారు. తద్వారా మనం భగవంతుని చేరుకోవడానికి ఒక గొప్ప సదవకాశాన్ని మనకి ప్రసాదించారు. ఇవి కనుక మనం తూచా తప్పకుండా పాటిస్తే మన లైఫ్ అనేది ఎష్యూర్డ్ సక్సెస్ అని చెప్పి చెప్పగలం. ఇంకేమన్నా డౌట్స్ ఏమైనా ఉంటే అడగచ్చు, లేకపోతే మనం ఇవాళ ఈ సెషన్ని ఎండ్ చేద్దాము. మళ్ళీ వచ్చే సెషన్లో మనం 15వ చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాం. ओके. श्रील प्रभुपाद की जय, श्रीमद् भगवद गीता की जय, श्री श्री राधा गोविंद की जय, श्री लक्ष्मी नरसिम्हा स्वामी की जय, श्री निताय गौरंग की जय, निताय गौर प्रेम. हरे कृष्ण.